only possible, only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. My Lord, I believe. Pastor Praveen, only believe. Only believe. And all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. All things are possible. My Jesus is here. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం మనం లేచి నిలబడి ఉండగానే జయము 45వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం నుంచి. పేజీ నంబర్ 25, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుంచి చదువుగా గమనించండి. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. చాలండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు నాయన, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన ఆరాధనలోనికి ప్రభువా, ఈ ఉదయకాలంలో మేము కూడుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మందిరంలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన అనుమతిని బట్టి కూడా నీకు ధన్యవాదాలు ప్రభువా. ఎందుకనగా నీ మందిరంలో నువ్వు ఉండడానికి నువ్వు ఏర్పరచుకునేవాడు ధన్యుడని. ఓ ప్రభా, నీ మందిరంలో మేము ఇప్పుడు ఉంటామని నాయన నీవు జగత్ పునాది వేయబడక ముందే నీవు ఎరిగిన దేవుడు ప్రభువా. మరి ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభు ఇప్పటి వరకు చేసిన ఆరాధన అంతా కూడా మీకే చెందిందని మేము నమ్ముతూ ఉన్నామా ప్రభా. ఎందుకనగా నీవు ఆత్మ కనుక నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని చెప్పావు ప్రభువా. ఆయన నువ్వు మాకు ఇచ్చిన ఆత్మను బట్టి నీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన సత్యమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన ఆరాధికులుగా మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి అలాగే ఇప్పుడు నీ వాక్యాన్ని మేము సమీపిస్తూ ఉండగా ప్రభా, ఆ అమ్మాయి మార్గంలో వెళ్తున్న వారికి ప్రభా, ఏ విధముగా అయితే రొట్టెను విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయో, వారి కన్నులు తెరవబడ్డప్పుడు నిన్ను ఎలా అయితే గుర్తించారో నాయన, ఈ రోజు ఉదయకాలపు సమయంలో కూడా ప్రభా మీరే ఇక్కడ ఈ రొట్టెను విరవండి నాయన. ఈ రొట్టెను విరుచుట ద్వారా మా కన్నులు తెరవబడును గాక. మా కన్నులు తెరవబడడం ద్వారా నిన్ను మేము గుర్తించుదుము గాక ప్రభువా. అట్టి విధమైన కృప మా అందరికీ దయచేయండి. ఇక్కడ కనిపించి కనపడకుండా పనిచేస్తున్న దురాత్మ చీకటి అపవాది శక్తులను సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తూ ఉన్నాము నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆయన నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. నీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభా. మేమెందులోనూ కూడా మహిమ తెచ్చుకోవడానికి యోగ్యులము కాదు, కానీ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెందును గాక ప్రభువా. నేను ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభా మీరే ప్రియమినెన్స్ని తీసుకొని, మీరే ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకొని ప్రభా ఈ ఆరాధన అంతా కూడా మీరు నడిపించమని మమ్మల్ని అందరినీ, మమ్మల్ని అందరినీ, పరిశుద్ధులందరినీ మీ చేతుల్లోనికి సమర్పించుకొనిచు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్తామా? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన ఆరాధనలోనికి ఆదివారం ఆరాధన మానివేయడం అనేది ఆయన పునరుత్థానాన్ని అగౌరవపరచడం అని చెప్పాడు ప్రవక్త. ఏంటి? ఆయన పునరుత్థానాన్ని అగౌరవపరచడం అంటే ఆదివారం ఆరాధనకు రావడం అనేది ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్న ఆ పునరుత్థానాన్ని
నువ్వు గౌరవిస్తున్నావని రుజువు. ఆమేన్. ఆయన పునరుద్ధానాన్ని గౌరవించేవారు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆయన ఆ పునరుత్థానాన్ని గౌరవించడం ద్వారానే మీరు ఇక్కడికి వచ్చారు. ఆమేన్. ఎందుకనంటే ఆయన ప్రవక్త చెప్పినట్లుగా ఆదివారం ఏ పనికి వెళ్లకుండా మన పనులన్నిటికీ సెలవు పెట్టుకుని ఈ పునరుత్థానాన్ని గౌరవించామని చూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మనం ఈ ప్రపంచం అంతట్లో అత్యంత సంతోషకరమైన ప్రజలుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. ఆమేన్ అంటారా? సంతోషంగా ఉండవలసిన ప్రజలు ఎవరో కాదు, కానీ డబ్బున్నవాడికి సంతోషం ఉండదు, ఎంతో బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి సంతోషం ఉండదు, కానీ అత్యంత సంతోషకరమైన ప్రజలుగా నిన్ను నన్ను పెట్టాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. మనము ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యం చుట్టూరు చేరి సహవాసం చేయడానికి, ఇంకోటి ఏంటి అని అంటే మనకు సహవాసం చేయడానికి ఉన్న ఏకైక ఆధారం ఏంటి చెప్పాలి? మన సహవాసానికి ఆధారం అంటే కారణం ఇప్పుడు మన సహోదరులు అవ్వచ్చు, లేకపోతే దేవుడితో సహవాసం అవ్వచ్చు. ఏ సహవాసానికైనా కానీ మనకున్న బేసిస్ ఏంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఈ వర్తమానం కూడా ప్రవక్త చెప్పాడు, ద బేసిస్ ఆఫ్ ఫెలోషిప్. సహవాసం యొక్క ఆధారం అదేంటి అని అంటే కేవలం ఆయన రక్తమును బట్టి మాత్రమే. ఇప్పుడు మన ఇంట్లో బంధువులు ఉంటారు, వాళ్ళకి మనకి ఉన్న బంధుత్వం ఎలాగా? రక్త సంబంధం. కానీ ఆ రక్త సంబంధం కంటే ఈ రక్త సంబంధం చాలా గొప్పది. మన రక్త సంబంధం ఊడిపోవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఈ రక్త సంబంధం అయితే ఇది నిత్యత్వం నుండి వచ్చింది, నిత్యత్వం వరకు ఉంటుంది. ఆమేన్. 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 మరి వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ పక్షిరాజులు పోగవుతాయా? ఇప్పుడు ఆ పక్షిరాజులు ఇక్కడ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. పక్షిరాజులు అని అంటే పాలు తాగేవి కాదు, కానీ ఏంటంటే బలమైన ఆహారం తింటాయి, మాంసాహారం తింటాయి. పక్షిరాజులు ఏ ఆహారం తింటాయి అని అంటే తాజా మాంసాహారం. ప్రతిదీ మాంసం అయితే తిందో, తాజా ఉండాలి. బైబిల్లోదే కదా నేను చెప్పేది. పక్షిరాజు బైబిల్లోదేనా? చాలామందికి ఏంటనంటే పావురాన్ని వదిలేసి పక్షిరాజు నట్టుకున్నారనుకుంటారు. పావురాన్ని నడిపించేది ఏంటి? డౌ లీడింగ్ ద ఈగల్. పక్షిరాజు నడిపించేది ఏంటి? పావురమే కదా. ఆమేన్. ఆమేన్. మరి ఈరోజు నేను చెప్పే అంశం ఏంటి అని అంటే దేవుని మర్మముల యొక్క మంచి గృహ నిర్వాహకుడు. దేవుని మర్మములకు మంచి గృహ నిర్వాహకుడు. అసలు గృహ నిర్వాహకుడు స్టెవార్డ్ అంటే ఎవరు అని అంటే ఒక ఇంటిలో యజమాని తర్వాత, అంటే ఒక పురుషుడి తర్వాత తన ఇంటి పనులన్నిటికీ అతనే యజమాని. ఉదాహరణకు చెప్పాలి అని అంటే పోతీఫర్ ఇంట్లో యోసేపు. అర్థమైందా? అప్పుడు యోసేపు ఏమంటాడు? నిన్ను తప్ప ఎవరిని? పోతీఫర్ భార్యని. నిన్ను తప్ప ప్రతిదీ నాకు అప్పగించాడు అంటాడా లేదా? అంటే ప్రతిదీ, అంటే ఆ ఇంటిలో వాళ్ళకి భోజనం కావచ్చు, ఏం వండాలి ఈరోజు ఇంట్లో వాళ్ళకి, లేకపోతే ఆ పిల్లల స్కూల్కి ఎలా వెళ్తున్నారు, మొత్తం. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒక పిఏ, మన రాజకీయ నాయకులు కదా పిఏలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ డ్యూటీ అన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే అధికారిగా ఆయన ఉంటాడు తప్ప మొత్తం పనులన్నీ అధికారం ఎవరికి అప్పగించబడుతుంది అని అంటే ఈ గృహ నిర్వాహకుడికి అప్పగించబడుతుంది, స్టెవార్డ్కి ఇవ్వబడుతుంది. ఈరోజు నేను చెప్పేది ఏంటి అని అంటే ఒక మంచి గృహ నిర్వాహకుడు. మనం ఇప్పుడు చదివిన లేఖనంలో మత్తయి సువార్త 24:45 వచనంలో ఒకసారి 45 వచనం చదవండి. తింటారు ఎదిగిన వారు, బలమైన ఆహారం తినేవారు తింటారు. ఇక్కడ యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ, మీట్ ఇన్ డ్యూ సీజన్. డ్యూ సీజన్ అని అంటే ఆ సరైన కాలం, సరైన ఋతువులో. అంటే అక్కడ యజమానుడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేనంటారా? తన ఇంటి వారికి
మనందరము దేవుని ఇల్లేనా? ఎబ్రీ పత్రికలో ఉందా? మనమందరము దేవుని ఇల్లు. ప్రభువైన యేసుక్రీస్తు తన ఇంటి వారికి సరైన ఋతువులో మాంసం పెట్టడానికి ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు. ఫెయిత్ఫుల్ అండ్ వైజ్. ఫెయిత్ఫుల్ అండ్ వైజ్ సర్వెంట్. ఇక్కడ ఈ లేఖనం ఎక్కడ ఉన్నదని మనం చదివితే 24వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. 24వ అధ్యాయం ఏంటి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ఏం బోధించాడు అందులో? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం బోధించాడు ఆయన? ముద్రలు బోధించాడా? ముద్రలు బోధించిన దాని ఫాలోయింగ్లో ఆ 45వ వచనానికి పై వచనం మనం చదివితే 42 నుంచి చదవండి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు గనక మెలకువగా నుండుడి. ఓకే. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండేనల్లా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. అంటే ఇది దేనికోసం మాట్లాడుతున్నాడు అని అంటే, వధువు ఎత్తబాటు సమయంలో, అంతే కదా, అది ఎత్తబాటే కదా, ఆ ఎత్తబాటు ఆయన వచ్చే రాకడ సమయంలో ఒక సర్వెంట్ కోసం మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే ఈ ముద్రలు బోధించాడు యేసుక్రీస్తు ఇక్కడ. ఆ ముద్రలు బోధించి ఆయన రాకడ ఎత్తబాటు కోసం మాట్లాడుతూ తర్వాత వచనంలో ఒక నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడి కోసం అడుగుతున్నాడు. ఆ లేఖనం ఎక్కడైతే ఉన్నదో, ఆ 24వ అధ్యాయం కావచ్చు, లేకపోతే ఆ వచనాలు ఏ ప్లేస్లో పెట్టబడ్డాయి, వాటన్నిటిని మనం చూస్తే ఆ టైంలో ఉండే నమ్మకమైన దాసుడు ఎవరు? అది నా ప్రశ్న. అంటే ఇందాక చదివి 45వ వచనం ఏంటి? 45వ వచనం. ఇక్కడ మనం చూస్తే ఇది ప్రశ్న, ఇది క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈ మొదటి రాకడలో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే ఈ ఎత్తబాటు సమయంలో ఈ ముద్రలు బోధించిన తర్వాత, ముద్రలు బోధించే సమయానికి ఇక్కడ ఉండే ఫెయిత్ఫుల్ అండ్ వైజ్ సర్వెంట్ ఎవరు అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పటికే సగం మందికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. అంటే ఆ బలమైన ఆహారం పెట్టేది ఎవరు? పిట్టకథలు చెప్పేవాళ్ళు కాదు. వధువుకి బలమైన ఆహారం కావాలి. ఈరోజు ఎలా అయిపోయినాయి అని అంటే, కథలు చెప్పేసి వాక్యం ముగించేసి ఎలాగ అయిపోయినాయి సంఘాలన్నీ. కానీ వధువుకి వాక్యం కావాలి. ఆ బలమైన ఆహారం ఎవరు తింటారని అంటే పిల్లలు తినలేరు. అందుకే ప్రవక్తకి ఏం చెప్పాడు దూత? యు కాంట్ టీచ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ టు ద పెంతెకోస్టల్ బేబీస్. అంటే పెంతెకోస్తు శిశువులకి నువ్వు సహజాతీతమైన లోతైన కార్యాలు నువ్వు బోధించలేవు. ఆ బేబీ షూ దగ్గర చెప్పాడా లేదా? అక్కడ అంటే బలమైన ఆహారం ఎవరికి తగ్గుతుంది అని అంటే వధువుకి మాత్రమే. వధువు మాత్రమే బలమైన ఆహారం తీసుకుంటుంది. ఇక్కడ మనం చదివితే హూ దెన్ అంటే అప్పుడు, అక్కడుండే అప్పుడు, ఆ సమయంలో. ఏ సమయంలో? ఆ ముందు వచనాలు ఏం మాట్లాడుతున్నాడు? ఎత్తబాటు రాకడ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఆ సమయంలో ఉండే నమ్మకమైన దాసుడి కోసం అడుగుతున్నాడు. అర్థమవుతున్నానని చెప్పింది. వారికి, తన ఇంటి వారికి. ఇంకోటి తెలుసా? whom his lord hath made ruler. వారి మీద ఉంచినవాడు. అంటే వారి మీద రూలర్ అంటే యజమాని. యజమాని కాదు కానీ, యజమాని అంటే యేసుక్రీస్తు. వారి మీద అధికారి లేకపోతే రూలర్, ఏలేవాడు. అంటే వాళ్ళ మీద పెద్ద. ఒక వాడి భాషలో చెప్పాలంటే వాళ్ళ మీద పెద్ద. అంటే తన ఇంటి వారి మీద యేసుక్రీస్తుకి, యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తుకి ఇంటి వారికి మధ్యలో ఒక రూలర్ ఉన్నాడు ఇక్కడ. ఆ రూలర్గా పెట్టబడింది ఎవరిని అని అంటే ఫెయిత్ఫుల్ అండ్ వైజ్ సర్వెంట్. నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన దాసుడు. తర్వాత వచనం చదవండి, 46వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. ఆయన వచ్చేసరికి ఏ దాసుడైతే బలమైన ఆహారం పెడుతున్నాడో, అదే కదా అడుగుతున్నాడు ఆయన. అంటే ఆయన వచ్చే టయానికి, ఆ రెండవ రాకడ సమయానికి ఎవరు, ఏ దాసుడు
ఇటువంటి మాంసాహారం పెడుతున్నాడు వాళ్ళ ఇంటి వారికి. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? అంటే ఆ ముందు వచనంలో ఫెయిత్ఫుల్ అండ్ వైస్ సర్వెంట్ ఉన్నాడు. తర్వాత ఈ కింద ఉన్నది ఎవరు అని అంటే ఆ రోలర్ కింద ఉన్న 5 రకాల పరిచర్య. ఆమెనంటారా? ఆ టైంలో ఆయన వచ్చేటప్పటికి ఏ దాసుడు ఎలాగ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే అసలు ఈ బలమైన ఆహారం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి. ఇలాగన క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి ఎవరు మనుషుడు మాట్లాడుతున్నాడు? పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఈ పౌలు గారు ఎవరు? మొదటి సంఘ కాలానికి దూత, అంటే ప్రవక్త. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే మేము, పౌలు గారు అంటున్నాడు, ఇలాగున సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు. అంటే గృహ నిర్వాహకులు ఏ విషయంలో? హోటల్లో జరిగే భోజనాలుకా? ఆ భోజనాలకు కాదు, ఇది దేవుని మర్మాల విషయంలో. అర్థమవుతుందా కూడా నేను చెప్పింది? గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. అంటే అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు అని అంటే మేము అనగా మొదటి సంఘ కాలపు దూతైన ప్రవక్తగా ఉన్న నేను, మమ్మల్ని మీరు ఎలా చూడాలి అని అంటే మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం. ఎవరి గృహం? దేవుని గృహంలో. అంటే ఇప్పుడు ఈ తన ఇంటి వారికి బలమైన ఆహారం ఏంటో కాదు కానీ మర్మాలు అయి ఉన్నాయి, అంతే కదా? అంటే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? బలమైన ఆహారం పెడతాడు. ఇప్పుడు బలమైన ఆహారం ఏంటి అని అంటే ఆయన మర్మాలు అయి ఉన్నాయి. ఆమెనంటారా? అర్థమవుతుంది కదా అందరికీ నేను చెప్పింది? అంటే దేవుని మర్మములే ఇప్పుడు వధువు కావాల్సిన బలమైన ఆహారం. ఇప్పుడు మర్మాలు కావాలా వద్దా? అవునా కదా? 7వ దూత పరిచర్యే మర్మాల పరిచర్య, అవునా కదా? ఆ దాయబడిన 2000 సంవత్సరాల నుంచి దాయబడిన మర్మాలన్నిటినీ బయలుపరచడమే ఈయన పరిచర్య అయి ఉన్నది. 7వ దూత 2 డ్యూటీస్ సంకాలాల్లో చెప్తాడు ప్రవక్త. అనగా తర్వాత ఇక్కడ ఈ వచనం ప్రకారంగా చూస్తే ఒక విషయం చెప్తాను. మొదటి సంఘ కాలపు దూతైన పౌలు గారికి దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకులం అన్నాడు. పౌలు గారికి మొత్తం తెలుసా? కొంత మట్టుకు ఎరుగుదాం. వి నో ఇన్ పార్ట్. కొంత మట్టుకు తెలుసు, కొంత మట్టుకి మేము ప్రవచిస్తున్నాం అన్నాడు. అంటే కొంత ఎరిగిన ఆయనే ఏమై ఉన్నాడు? దేవుని మర్మానికి ఒక స్టేవార్డ్ అయ్యాడు. నేను ఎక్కడికి వస్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఆయనే చెప్పాడు. పౌలు గారికి అంతా తెలియదని నేను అనట్లేదు, పౌలు గారే చెప్పాడు పత్రికల్లో చదివితే. కొంత మట్టుకు ఎరుగుదాం, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది వెళ్ళిపోతుందని. అంటే నాకు తెలిసినంత మట్టికి నేను చెప్తున్నాను. ఇంకో విషయం చెప్తాను. 7 ముద్రలు ఎప్పుడు బయలుపరచబడ్డాయి? 63లో పుస్తకం తెరవబడింది. ఆ ప్రశ్న ఏంటనంటే 7 దూతలు కూడా 7 సంకాలాల్లో ఏం చెప్పుకుంటూ వచ్చారు? వారి కాలాలకు వర్తమానం ఇచ్చారా లేదా? మరి ఇప్పుడు విప్పబడ్డ మర్మాలు వాళ్ళకి ఎలా తెలిసాయి? ఇది నా ప్రశ్న. అర్థమైందా నా ప్రశ్న? 7 ముద్రలు ఎప్పుడు తెరవబడ్డాయి? ఇక్కడ తెరవబడ్డాయి. మరి 7 సంఘ కాలాల నుంచి 7 దూతలకు వర్తమానం ఎలా వెళ్ళింది వాళ్ళకి? నేను చెప్పే ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది కానీ నేను ఇప్పుడు చెప్పను అవన్నీ. తర్వాత మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. అంటే పౌలు గారు ఈ కాలానికి వచ్చి ఈ వారి వర్తమానం పట్టుకుని వెళ్ళి వారి వర్తమానాల కాలాల్లో వారు బోధించారు. పౌలు గారు ఈ కాలానికి ఎలా వస్తాడో బుద్ధి లేదేంటని అడగండి. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఏదైనా తోటలో జరిగింది మోసేకి ఎలా తెలుసు? తను వెనక్కి వెళ్ళాడు, దేవుడు ఏదైనా తోటకు తీసుకెళ్ళాడు.
అయినా ఆయన కూడా పూర్తిగా చెప్పలేదు. ఏదేం తోటలో జరిగింది మొత్తం చెప్పలేదు కదా ఆయన. సరే, ఆయన వెనక్కి వెళ్ళాడు, జరిగిపోయింది కాబట్టి హిస్టరీ తెలిసింది అనుకుందాం. యోహాను ఆత్మవచనున్నాయి, నిత్యత్వం వరకు, నూతన ఆకాశం నూతన భూమి వరకు చూశాడు ఆయన. ఇంకొకటి, ఈ తర్వాత కాలానికి ఎలా వెళ్తారు? ప్రవక్తలు ఎవరై ఉన్నారు? పక్షిరాజులై ఉన్నారు. దూరదృష్టి కలిగి ఉంటారు. అంటే దూరం అని అంటే వెనకాతలదా ముందుదా? ఇటు చూస్తుంటే వెనక్కి కనబడుతుంది, వెనక్కి కనబడుతుందా? ముందు కనబడితే వెనక్కి కనబడుతుందా? ముందు కనబడుతుంది. ఇంకోటి చెప్పనా, మనం ఇప్పుడు నిలబడ్డాం అనుకో మనుషులుగా, ఇక్కడ గోడ వెనకాల ఏముందో తెలీదు. అదే మనం పైకి కొంత హైట్లోకి వెళ్ళామనుకో, గోడ వెనకాల ఏముంది, ఈ గోడ వెనకాల ఏముంది, మొత్తం కనబడుతుంది. ఎందుకు? మనం ఉండే స్థితి ఎక్కడ, ఏ ప్లేస్లో ఉంటున్నాం? హైట్లో ఉన్నాం. ఇప్పుడు పక్షిరాజులు అనగా ప్రవక్తలై ఉన్నారు. ఈ పక్షిరాజులు ఎక్కడ ఎగురుతాయి? ఇప్పుడు తక్కువ ఎత్తులు ఎగురుతాయా? ఉన్నతమైన స్థలంలో ఎగురుతాయి. అప్పుడు వాళ్ళకి ఏం కనబడుతుంది అని అంటే, ఇప్పుడు కనబడేది, ఇప్పుడు జరిగేది కనబడుతుంది, ఈ గోడ తర్వాత జరిగేది కనబడుతుంది, ఈ గోడ వెనకాల ఉన్నది కనబడుతుంది. ప్రవక్తల కాలం తెలిసింది. ఇంకోటి చెప్తాను, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాము నన్ను చూడాలని ఆశించాడు అన్నాడా? చూడాలని ఆశించాడని అక్కడతో ఆపేయలేదు, చూచి ఆనందించాడు అన్నాడు. అబ్రహాం ఎలా చూశాడు యేసుప్రభు దినాన్ని? చూచి ఆనందించాడు. అబ్రహాం ఎప్పుడాడు? ఎన్ని వందల సంవత్సరాల వెనకాలోడు యేసుప్రభు వచ్చే ముందు. అంటే నేను ఈ 7 దూతలు ఇక్కడికి ఎలా వచ్చి వర్తమానం పట్టుకెళ్ళారు అనడానికి మీకు బైబిల్ రుజువులు ఇస్తున్నాను. అబ్రహాము నా దినాన్ని చూడ ఆశించాడు, చూచి ఆనందించాడు. అంటే అబ్రహాము యేసుక్రీస్తు కాలానికి చూశాడు. అర్థమైంది కానీ చెప్పాను, బైబిల్ రెఫరెన్స్లే. అలాగా ఆ విధంగానే ఇప్పుడు ఇప్పబడ్డ వర్తమానానికి ఆ 7 దూతల వర్తమానం కూడా వారి వారి కాలాల్లో వారు ప్రతి ఒక్కరు కూడా ముందుగా చూసి, ముందు కాలానికి చూసి వారి వర్తమానాన్ని వారు బోధించారు. ఆమేన్, ఆమేన్. అయితే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు. పౌలు గారు ఏమంటున్నాడనంటే, దేవుని వాక్యంలో బోధించనలేదు. ఎక్కడ విన్నాయి బోధించాలి? బైబిల్లోది. నువ్వు నా వల్ల విన్నాయి. పౌలు గారు ఎవరు? ఆ కాలానికి ప్రవక్త. తిమోతి ఎవరు? ఆ కాలంలో పాస్టర్ గారు. అంతేనా? అంటే ఇప్పుడు ప్రవక్త ఆ కాలంలో ఉన్న 5 రకాల పరిచర్యకి ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ వలన విన్నాయి నువ్వు రిపీట్ చేయి. అంతేనా? ఆ పాస్టర్ ఏం చేయాలి? పౌలు గారు చెప్పిందే చెప్పాలి. అవునా కదా? ఈ కాలంలో ఉన్న కాపర్లు ఏం చేయాలి? ఈ కాలపు ప్రవక్త చెప్పినయే చెప్పాలా. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను. ఇప్పుడు ఈ కాలపు వర్తమానాన్ని కూడా అనేక మంది సాక్షులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారు ఎదురుగుండా విన్నవి వీరు మరలా తిరిగి బోధించాలి. ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులుగా అప్పగింపుము. నమ్మకం. నేను ఇందాక మత్తయి సువార్తలో నమ్మకమైనోడు బుద్ధిమంతుడు అంటే, ఈ వర్తమానాన్ని తిరిగి ఎవరు బోధిస్తారు అని అంటే, నమ్మకమైన వాళ్ళు, బుద్ధిమంతులు మాత్రమే ఈ వర్తమానాన్ని మోసుకుని వెళ్తారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. జ్ఞానం, బుద్ధిమంతుడు, ఫెయిత్ఫుల్ అండ్ వైజ్. బుద్ధిమంతుడు, జ్ఞానం కలిగిన వాడు. అంటే మీకు ఎవరికైనా జ్ఞానం కొదువైతే చదవండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానం అనగా ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అవునా కదా? దేవుని జ్ఞానం ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది కూడా పత్రికల్లోనే ఉంది, నేను సొంతంగా చెప్పింది ఏం కాదు. ఆ జ్ఞానం ఎవరు అని అంటే, జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది అంటాడు సామెతల్లో. అవునా కదా? ఆ జ్ఞానం ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు. పురుషులకి చెప్పాడు జ్ఞానం కలిగి కాపురం చేయండి అని. అవునా? జ్ఞానం అంటే ఏంటి?
బయట వైఫ్ అండ్ హస్బెండ్ పుస్తకాల్లోంచి వచ్చేది కాదు. జ్ఞానం అంటే ప్రభువైన యేసుని కలిగి ఉండి నువ్వు ఇంట్లో కాపురం చేయని. ప్రభువైన యేసుక్రీస్తు లేదనుకో కిందంతా కన్ఫ్యూజ్ కింద ఉంటుంది. అంటే జ్ఞానం ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అడిగితే ఆయన ఇస్తాడు అంటున్నాడు. అయితే ఈ 24 అధ్యాయం, మత్తయి సువార్త 24 అధ్యాయంలో యేసుక్రీస్తు అడిగేది ఏంటి అని అంటే, ఆయన ఉన్నది మొదటి రాకడలో ఉన్నాడు. ఎప్పుడు అడుగుతున్నాడు అని అంటే, ఎత్తబాటు సమయంలో ఉండే నమ్మకమైన దాసుడు ఎవరని అడుగుతున్నాడు. అప్పుడు శిష్యులు చెప్పారంటారా? ఆ సేవకుడు ఎవరు వాళ్ళకి ఏం తెలుసు? పోతుందా? ఆ బలమైన ఆహారం, దేవుడి ఇంటి వారికి బలమైన ఆహారం పెట్టే దాసుడు ఎవరు వాళ్ళకి ఏం తెలుసు? అప్పుడు యేసు ప్రభువుతో భూమి మీద నడిచిన శిష్యులకి తెలియదు, కానీ ఇప్పుడు ఎవరికన్నా తెలుసా? ఆ దాసుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఆ నమ్మకమైన బలమైన ఆహారం, మర్మములు బోధించిన మర్మముల ఆహారం, అది ఎవరికి తెలుసు అని అంటే, అది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ఆయన సేవకులు ఆమోసు 3:7 ప్రకారంగా దేవుడు తన దాసులైన ప్రవక్తలు ఎవరు? దేవుడికి దాసులై ఉన్నారు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగైండును. ఏ జ్ఞానం మరుగైంది? దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగైండును. జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించెను. ఈ జ్ఞానం మర్మముగా ఉన్నది ఎవరు అని అంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఆమేనంటారా? దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. దేవి జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానం మరుగైండును. జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుని మర్మమైన క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. ఈ మర్మం ఎప్పుడుది అని అంటే, జగదోత్పత్తికి ముందుగానే. అప్పుడున్న మర్మం క్రీస్తుగా బయలుపరచబడుతుంది. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన 3 ఉద్దేశాలు. మొదటిది ఏంటి? దేవునిలో ఉన్నదంతా క్రీస్తులోనే కుమ్మరించబడింది. క్రీస్తులో ఉన్నదంతా. రెండోది, క్రీస్తులో ఉన్నదంతా వధువు అంటే ఏదోలా ఉంది, మనలో కుమ్మరించబడింది. అవునా? వీళ్ళు నాలోనేనా? మనలో కుమ్మరించబడింది. మూడోది ఏంటి అని అంటే, ఈ వధువు మరలా ఏదేని స్థితిలోనికి వెళ్ళడం. అవునా కదా? తను పోగొట్టుకున్న ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యం ఏదైతే ఉన్నదో మరలా ఆ స్థానంలోనికి వెళ్ళడం అయి ఉన్నది. తర్వాత రోమపత్రిక 16:25. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. వరల్డ్ బిగాన్, సిన్స్ ద వరల్డ్ బిగాన్, ఈ ప్రపంచము ప్రారంభమైన మొదలు అనాది నుంచి కూడా రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది. అదే క్రీస్తు మర్మమైన క్రీస్తు బయలుపరచబడడం అయి ఉన్నది. ఆమేన్, ఆమేన్. అక్కడ ఆ మర్మమే చదవండి. తర్వాత ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన ఈ మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించున్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త, పౌలు గారి సువార్త దేనికి అనుసరించింది? ఈ మర్మమును అనుసరించిన నా సువార్త. ఆ సువార్త దేనికి అనుసరించింది అని అంటే, క్రీస్తుకి అనుసరించింది. క్రైస్టుతో సంబంధం కలిగి ఉన్నది. Now to him that is of power to establish to you according to my gospel. ఇక్కడ according to the revelation of the mystery. ఇది అనాది నుంచి ఉన్న ఈ మర్మము, ఇది నా సువార్తకి అనుసరించి ఉన్నది. ఆ మర్మానుసారంగానే పౌలు గారి సువార్త ఉంది. ఈరోజు ఎవరు బోధించినా కానీ ఏకైక ప్యాటర్న్ సేవకుడు పరిచర్య ఏదైనా ఉన్నదంటే అది పౌలు గారి పరిచర్య. అవునా కదా? చెప్పాడు సంకాలలో ప్రవక్త,
ప్రతి సేవకుడికి నమూనా ఎవరు? పౌలు గారు. ప్రతి పరిచర్యకి నమూనా ఎవరు? పౌలు గారు. అవునా కదా? పౌలు గారు ఏం బాప్తిస్మం ఇస్తే అదే బాప్తిస్మం ఇవ్వాలి. పౌలు గారు ప్రభురాత్రి భోజనం ఎలా పాటిస్తే అదే పాటించాలి. రాత్రి చెప్పాను కదా, బాప్తిస్మం ఎన్నిసార్లు? ఒకసారా? మరి ఎన్నిసార్లు అంటున్నారు నన్ను? బాప్తిస్మం ఒక్కటే అని ఉంది కానీ ఒక్కసారని లేదు. ఎక్కువ రెండు సార్లు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారా బైబిల్లో? అలా లేదా? అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో ఉన్నారా? రెండోసారి పొందారు కదా. నువ్వు పొందింది సరైన దానిగా పొందలేదు. దానికి ఈరోజు బాప్తిసాలు ఎలా ఉన్నాయనంటే జెండా కింద నుంచి వెళ్తే అయిపోయింది అన్నవాడు ఒకడు. అవునా కదా? చిలకరించేసేవాడు, అసలు వాళ్ళకి మంచి చెడు వివేచించే జ్ఞానం రాకముందే బాప్తిస్మం ఇచ్చేసేవాడు ఒకడు. అవునా కదా? ఇది ఎవరు అని అంటే బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. చిలకరించే బాప్తిసాలు, జెండాకి సాల్వేషన్ ఆఫ్ ఆర్మీ, జెండా కింద నుంచి వెళ్తే రక్షణ. ఇది ఎక్కడ గొడవ? జెండా కింద నుంచి వెళ్తే రక్షణ ఉందని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? అలాంటి ఏమి లేవు కదా బైబిల్లో. బైబిల్లో ఏ బాప్తిస్మం ఉందో పౌలు గారు క్రీస్తుని అనుసరించి నా సువార్త ఉందన్నాడు. ఈరోజు ప్రతి సేవకుడు సువార్త కూడా క్రీస్తుని అనుసరించి పౌలు గారు సువార్తను అనుసరించి ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ స్టేట్మెంట్ చెప్పడానికి ఎంత దమ్ము ఉండాలో తెలుసా? దేవుడిని పోలి నడుచుకోండి అనడం వేరు, ఆ దమ్ము అందరికీ ఉండదు. అది నిజమైన ప్రత్యక్షత కలిగిన వాడికి మాత్రమే ఆ దమ్ము ఉంటుంది. అంటే నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే నువ్వేమన్నా పెద్ద వస్తుందివా అని ఉండరంటారా? పౌలు గారి టైంలో ఉంటారు కదా, 3 రకాల విశ్వాసాలు ఉంటారు కదా. నువ్వు పెద్ద దేవుడిని నడుచుకోమని చెప్పాలి కానీ మనిషిని నడుచుకోవడం ఏంటి? మనిషిని పోలి నడుచుకోవాలా? దేవుడిని పోలి నడుచుకోవాలా? మనుషుని వెంబడించాలా? దేవుడిని వెంబడించాలా? ఇప్పుడు మన అందరికీ పడేది అదే కదా. మీరు మనుషుని వెంబడింతున్నారు, మీరు మనుషుని వెంబడింతున్నారని. అవునా కదా? బైబిల్ ప్రారంభం నుంచి చివరి దాకా చూస్తే దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటున్నాడు ప్రతి కాలంలో కూడా. అక్కడ మోసే వచ్చాడు, దానికంటే ముందు నోవాహు ఉన్నాడు, అబ్రహాం దగ్గర 318 మంది ట్రైన్డ్ యంగ్మెన్ ఉన్నారు. అవునా కదా? ఇవన్నీ దేవుడు ఎప్పుడు ఒక మనిషిని లేపుకుంటానే వచ్చాడు. ఎందుకంటే ఆమోస్ 3:7 ప్రకారం తన ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయడు. ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అబ్రహాముకి చెప్పకుండా సొదొమ గొమొర్రా నాశనం అవ్వలేదు. అవునా కదా? నోవాహుకి చెప్పకుండా జలప్రలయం రాలేదు. ఏది అడిగినా ప్రతి యోనాకి చెప్పకుండా వాళ్ళకి తీర్పు వచ్చిందా? పర్వతాలు మారుమనసు పొందారు, కానీ అక్కడ యోనా అవసరమైనడా లేదా? అలాగే ప్రతి కాలానికి ప్రవక్త అవసరమైనాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ ప్రతి కాలంలో ఆ నమ్మకమైన దాసుడు ఉంటాడు. అవునా కదా? మోసే ఏమన్నాడు? నా వంటి ప్రవక్త మీ సహోదరుల నుంచి ఒకడు వస్తాడు అన్నాడు. వచ్చాడా లేదా? యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త అయిన దేవుడు. అంటే నా వంటి ప్రవక్త అని చూపించి కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రవక్త అంటారు. కొంతమంది అలాగే ఒక ఆమె ప్రవక్తను కూడా అడిగిందిగా, దేవుడైతే ఎడుతాడా లాజరు సమాధి దగ్గర అని అడిగితే అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? మానవుడిగా ఏడ్చాడు, దేవుడిగా తిరిగి లేపాడు. అంటే ఆయన గాడ్ మ్యాన్. ఒక విధంగా చూస్తే నీకు మానవుడిలా కనబడతాడు, దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు, కానీ ఆయన దేవుడు. అవునా కదా? లాజరును లేపాడు. ఆయన ఏ విధంగా, ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. ఆయన పునరుత్థానంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం దగ్గర ఒకసారి చదవండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ అంశంలోకి వచ్చేస్తాను. 28 మొదటి నుంచి చదవండి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియో సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఒక విషయం, 2వ వచనంలో ప్రభు దూత పరలోకం నుంచి దిగొచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ రాయి పొర్లింతే తప్ప ఆయన రాలేడా? రాయి లేకపోతే మనిషిగా ఆయన రాలేడా? లోపల నుంచి రాయి తీయాలా? ఆయన పునరుత్థానం అయిన తర్వాత తలుపులు వేయగానే వచ్చాడు కదా ఒకసారి. మరి ఎందుకు తీసాడు అంటారా రాయి దూత వచ్చి?
ఆ వెళ్ళిన వాళ్ళకి లోపల ఆయన లేడని చూపించడానికి. ఆయన రాలేక కాదు, తలుపు తీసి ఉన్న ఇంట్లోకి వచ్చేసాడుగా, మధ్యలోకి వచ్చాడా లేదా ఆయన? ఆ మహిమా శరీరం గోడల్లోంచి కూడా వెళ్ళగలదు, అవునా కదా? ఇప్పుడు ఇలాగే ఇది ఏదైతే ఉన్నదో అంటే ఎక్కడి నుంచి వచ్చాను నేను అక్కడికి? మానవుడైన దేవుడు. ఇప్పుడు అలాగే అక్కడ కూడా రాయి తీయాల్సిన పని లేదు. కానీ స్త్రీలు ఎవరైతే వెళ్తున్నారో ఆయన అక్కడ లేడు అని వీళ్ళు చూడడానికి దేవుడు సహాయం చేశాడు అంతే. పరలోకం నుంచి ఒక దూత వచ్చి వాళ్ళకి సహాయం చేశాడు. ఆమె మరలా నేను వంశంలోకి వస్తున్నాను. అయితే ఈ దాసుడు నమ్మకమైన దాసుడు, అబ్రహాముకు కూడా ఒక దాసుడు ఉన్నాడా లేదా? ఆ దాసుడి పేరేంటి? ఎలియాజరేనా? ఆయన కూడా ఫెయిత్ఫుల్ సర్వెంటా? ఆమెన్ ఆమెన్. ఈ ఎలియాజర్ పరిచర్య ఈ వర్తమానములో ప్రాముఖ్యమైంది, అవునా కదా? ఎలియాజర్ని ఎలా అయితే పంపించాడో రెబ్కాను తీసుకురావడానికి, ఈ 7వ దూతను కూడా అందుకు అలా ఆ పరిచర్యతోనే పంపించాడు ఆయన. హల్లెలూయా. ఆ ఎలియాజర్ అయితే భూమి మీద నుంచి భూమి మీదకి తీసుకెళ్ళాడు, కానీ ఈ ఎలియాజర్ అయితే ఎర్త్లీ టు హెవెన్లీ, భూ సంబంధమైన దాని నుంచి పరలోక సంబంధమైన దాన్ని తీసుకెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అక్కడ మనం చదివితే ఆదికాండం 24వ అధ్యాయంలో యజమానుని 10 ఒంట్లు తీసుకెళ్ళాడని లేదు, యజమానుని ఒంటెలలో 10 తీసుకెళ్ళాడు. చదవండి ఒకసారి, అర్థమైందని చెప్పింది. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎన్నో వచనం అంటే చదవండి. 24వ అధ్యాయము 10వ వచనంలో 10 ఒంట్ల కోసం రాస్తున్నాడు. యజమానుని ఒంటెలలో 10 ఒంట్లు. యజమానుడికి 10 ఒంట్లే లేవు, అర్థమవుతుందనుకుంటున్నానని చెప్పింది. ఆ యజమాను ఒంటెలలో 10 ఒంటెలను తీసుకున్నాడు. ఆ 10 ఒంటెలలో అంటే యజమానికి ఇంకా ఉన్నాయిగా, కానీ రెబ్కాకు అవసరమైన ఏ 10 ఆ 10 తీసుకెళ్ళాడు. ఎలియాజరు ఎన్ని పట్టుకెళ్ళాడు? 10 ఒంటెలు. 10 ఒంటెలు. ఇప్పుడు యజమానుడికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ రెబ్కా దేని మీద అయితే వస్తుందో, రెబ్కాని ఏ 10 అయితే మోసుకొని వస్తాయో, అంటే రెబ్కాని ఏ ఒంటెలు అయితే సిద్ధపరుస్తాయో, ఆ రెబ్కాని మరలా తన భర్త దగ్గరికి ఏ ఒంటెలు అయితే తీసుకుని వెళ్తాయో, ఆ 10 ఒంటెలను సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాడు. ఈ ఎలియాజరు ఈ 10 ఒంటెలను తీసుకెళ్ళాడు. ఇప్పుడు వధువుని మేల్కొలిపేది ఏంటి? 7 థండర్సేనా? 7 ఉరుములు వధువుని మేల్కొలుపుతాయి. 7 ఉరుములు అనగా 7 ముద్రలో ఉన్న సంగతులే. నేను చెప్పే అన్ని కోట్సే. 7 ఉరుములు అనగా 7 ముద్రలో ఉన్న సంగతులు. 7 ముద్రల పుస్తకంలో ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి? 10 వర్తమానాలు. ఇప్పుడు అక్కడ రెబ్కా దగ్గరికి 10 ఒంట్లు వెళ్తే, ఈ రెబ్కా దగ్గరికి కూడా ఆ 10 ఒంట్లు పట్టుకుని వచ్చాడు ఆయన. అర్థమవుతుందనుకున్నా నేను చెప్పింది. ప్రవక్త ఏమన్నాడు? 7 ముద్రల పుస్తకాన్ని, ఈ పుస్తకాన్ని ఎవరికి అంకితం చేస్తున్నాను అన్నాడు? వధువుకి అంకితం చేస్తాను. ఎందుకనంటే ఈ వధువుని మోసుకుని పోయేది ఈ 10 ఒంట్లే. అర్థమవుతుందనుకున్నా నేను చెప్పింది. ఆ 10 ఒంటెలలో శ్రేష్టమైన, అలాగే యజమానుని ఆస్తిలో దేవుడి దగ్గర ఉన్న 10 ఒంట్లు అంటే ఈ 7 ముద్రలో 10 ఉన్నాయి. అందులో 7 ముద్రలో సామాన్యత, ఎడమ, ప్రశ్నలు జవాబు, అవునా కదా? 3, 7 10 ఒంటెలు. ఈ 10 ఒంటెలను కూడా ఈ ఎలియాజరు పట్టుకుని వచ్చాడు. ఇంకా ఏం పట్టుకొచ్చాడు? యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులు. ఇప్పుడు ఈ ఎలియాజరు కూడా మొదటి ఈడుపు తెచ్చాడు, 2వ ఈడుపు తెచ్చాడు, 3వ ఈడుపు తీసుకొని వచ్చాడా లేదా? తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన ఇవి 10 ఒంటెలను ఎలా అయితే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడో, ఈ వధువుకు కావలసిన ఈ నానా విధం ఆయన ఆస్తిలో చాలా ఉన్నాయి ఇంకా, అందులో శ్రేష్టమని పట్టుకొని వచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా అబ్రహాం అక్కడ నిబంధన కోసం ఆయన వధించినప్పుడు అన్నిటినీ వధిస్తాడు, కానీ పక్షులు వధించడం.
పక్షులను వధించడు. దానికి ప్రవక్త ఏమన్నాడనంటే రెండు, ఒక పావును ఒకటి పీజన్ ఏదో ఉంటుంది, రెండు ఉంటాయి, రెండు పక్షులు ఉంటాయి. అది ఏంటి అని అంటే అవి ఎందుకు వదిలేశాడు ఖండించకుండా అని అంటే ప్రవక్త చెప్పాడు, ఒకటి స్వస్థత, ఒకటి రక్షణ. మిగిలిన అన్నిటినీ ఖండించాడు కానీ ఈ రెండింటిని వదిలేశాడు. ఎందుకనంటే అవి ఇప్పటి వరకు మనకు కావాలి కనుక. ఆ రెండు పక్షులు ఏంటి అని అంటే ఒకటి స్వస్థత, మరొకటి రక్షణ. ఇప్పుడు అలాగే అతడు లేచి చాలు నానా విధాలైన వస్తువులను పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ ఒంటెలు ఎలా అయితే రెబ్కాను మోసుకొని వెళ్తా ఉన్నాయో, ఇప్పుడు ఈ చిన్న పుస్తకం కూడా ఈ వధువుని పరలోక సంబంధమైన పరలోక పెండ్లి కుమారుడి దగ్గరికి మోసుకొని వెళ్తా ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత చదవండి 24వ అధ్యాయంలోనే ఎన్నో వచనమనంటే రెబ్కా క్వాలిటీస్ చెప్తాడు చూడండి. అక్కడ రెబ్కా క్వాలిటీస్ అంటే 16వ వచనం, 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది, చక్కనిది. ఈ రెబ్కా ఎవరికి సాదృశ్యం? వధువుకు సాదృశ్యమేనా? అంటే వధువు క్వాలిటీస్ ఇక్కడ ఆదికాండంలోనే చెప్తున్నాడు దేవుడు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఈమె మహావేశి కాదు, ఈమె కన్యక. భూరాజులందరితో వ్యభిచరించిన ఆమె కాదు, ఈమె కన్యక అయి ఉన్నది. ఏ పురుషుడు ఆమెను కూడలేదు, ఏ పురుషుడు కూడా ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుగా పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఓకే. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ వంటలు త్రాగమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిందని చెప్పి త్వరలో గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలండి నీళ్లు చేదిపోసాను. వచ్చిన తర్వాత ఎన్నో వచనం అని అంటే 23వ వచనం చదవండి. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదా అని అడిగాను. ఆ సేవకుడు ఏమడుగుతున్నాడు అని అంటే, మీ ఇంటి దగ్గర నాకు ప్లేస్ ఉందా? అవుతుందా? ఈరోజు ఈ సేవకుడు కూడా అదే అడుగుతున్నాడు. ఈ కాలానికి వచ్చిన సేవకుడు కూడా ఏమడుగుతున్నాడు అని అంటే, మీ ఇంటి దగ్గరే బస చేయడానికి స్థలం ఉందా? ఆ బస చేయడానికి స్థలం ఉందా అన్నప్పుడు తర్వాత అందుకామె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుకు బెతీయేలు కుమార్తెను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నమనగా. అక్కడ మా దగ్గర చాలా గడ్డి మేత రాత్రి బస చేయడానికి స్థలము ఉన్నాయంటుంది. అంటే ఈమె ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే ఎలియాజర్ని చేర్చుకుంటుంది, అంటే ప్రవక్తను చేర్చుకుంటుంది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఇంకో విషయం చెప్పనా, అక్కడ ప్రవక్త ఫలం గిఫ్ట్ కాదు, ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంటుంది. రివార్డ్కి గిఫ్ట్కి తేడా తెలుసా? రివార్డ్ అంటే ఎప్పుడు ఇస్తారు? పరుగు పందెంలో గెలిచినప్పుడు ఇస్తారు. బర్త్డేలకు ఇచ్చేది గిఫ్ట్లు. అక్కడ ప్రవక్తను చేర్చుకున్న వాడికి రివార్డ్ వస్తుంది అన్నాడు. అంటే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం, బహుమానం కాదు. ప్రవక్తను చేర్చుకున్న వాడికి ప్రవక్త ఫలం. ఈ రెబ్కా ఎవరిని చేర్చుకుందానంటే సేవకుని చేర్చుకుంది. ఆ కాలానికి వచ్చిన ఎలియాజర్ని ప్రవక్తను చేర్చుకుంది. అప్పుడు ఆమెకు వచ్చిన ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపితే ఆయనను చేర్చుకునే ప్రజలు కూడా ఉంటారా ఉండరా? అలాగే ఇక్కడ రెబ్కా కూడా ఆ కాలం యొక్క ప్రవక్తను చేర్చుకుంటా ఉన్నది. ఆమేన్. తర్వాత యోసేపు కోసం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము. నాకు చెప్పాను కదా, యోసేపు ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్న సేవకుడు. 39:1 నుంచి చదవండి. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను చదవండి. 3వ వచనం.
యెహోవా అతనికి తోడయుండుననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిందంతయు అతని చేతికి అప్పగించాను. తనకు కలిగిందంతా ఎవరికి అప్పగిస్తున్నాడు? ఇక్కడ యోసేపుకి అప్పగిస్తున్నాడు. అతను కూడా నమ్మకమైనోడు అయ్యాడు. నమ్మకమైనోడైనా యోసేపు. అతడు జైల్లో కూడా నమ్మకంగానే ఉన్నాడు. జైల్లో చికెన్ తెమ్మని చెప్పారనుకో, రోజు అదే కేజీలు తెస్తున్నారు కానీ సరిపోవట్లేదు. యోసేపుకి ఇచ్చినప్పుడు అంట చికెన్ మిగిలిపోతుందండి. 10 కేజీలని 8 కేజీలు తెచ్చివాడు ఒకడు, 7 కేజీలు తెచ్చివాడు ఒకడు. కానీ యోసేపుకి అప్పగిచ్చిన తర్వాత 10 కేజీలు తెస్తుంటే మిగిలిపోతుందంట. యోసేపు ఎక్కువ తెచ్చేస్తున్నాడా? నమ్మకంగా తెస్తున్నాడు. అర్థమవుతా అనుకుంటున్నాను నేను చెప్పింది. ఆ నమ్మకత్వాన్ని జైలు దగ్గర నుంచి కూడా యోసేపు సంపాదించుకుంటానే వచ్చాడు. అయితే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం తీయండి, మొదటి నుంచి చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలును ప్రధాన యాజకునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఓకే, మోషే దేవుని ఇల్లంతలో నమ్మకం చదివా. తర్వాత వచనం చూడండి సార్, 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, అండ్ మోసెస్ వెరీలీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ హిస్ హౌస్ యాజ్ ఎ సర్వెంట్ ఫర్ ఏ టెస్టిమోనీ ఆఫ్ దోస్ థింగ్స్ విచ్ వర్ టు బి స్పోకెన్ ఆఫ్టర్. తర్వాత రాసే సంగతులు కాదు, స్పోకెన్. తర్వాత పలకబోయే విషయాలకి సాక్ష్యార్థంగా మోసే ఉన్నాడు. ఆ విషయాలు ఏంటో చెప్పాలి మీరు నాకు. మోసే ఎప్పుడోడండి? 100,000 సంవత్సరాలు అయింది మోసే బ్రతికి. ఆయన తర్వాత స్పోకెన్ ఆఫ్టర్, తర్వాత పలకబోయే విషయాలకి ఫర్ ఏ టెస్టిమోనీ. అంటే మోసే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. దేనికో తెలుసా? ఈ ప్రవక్త తెచ్చే వర్తమానం కోసం. ఈ చిన్న పుస్తకం 1963లో వస్తుంటే ఆయన క్రీస్తు పూర్వం ఎప్పుడో దానికి సాక్షార్థంగా నిలబడ్డాడు. అర్థమైంది వచనం మీకు? ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు యాజ్ ఎ సర్వెంట్, ఒక సేవకుడిగా ఉన్నాడు ఫర్ టెస్టిమనీ ఆఫ్ దోస్ థింగ్స్. తర్వాత పలకబోయే విషయాలకు సాక్ష్యార్థంగా. అంటే దేవుడు ఎప్పటి నుంచి అంటే ఈ చిన్న పుస్తకంలో ఉన్న సంగతుల కోసం ప్రతి ప్రవక్త ఆశగానే చూశాడు. పౌలు గారు 3 ఆకాశానికి వెళ్ళాడా? ఆ కలిగిన ప్రత్యక్షతలు అనేకములు ఉన్నాయి, కానీ చెప్పడానికి టైం కాదు. అడా 3 ఆకాశంలోకి వెళ్ళినప్పుడు చెప్పాడా పౌలు గారు? ఆ కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పే టైం కాదు. దానియేలు ఉరుములు అన్నాడా? కానీ చెప్పడానికి టైం కాదు. తర్వాత యోహాను విన్నాడు గురించి. ప్రవక్తలందరూ ఇప్పుడు మాట్లాడే, ఇప్పుడు పలకబడిన సంగతులు. అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే ఇప్పుడు పలకబడే వాక్యాల కోసం రాయబడిన సంగతులు కాదు, స్పోకెన్ వర్డ్. ఇప్పుడు పలకబడిన వాక్యం కోసం మోషే ఎప్పుడో నమ్మకంగా సాక్షార్థంగా నిలబడ్డాడు.
ఆ విషయాలు నాకేమన్నా ఇస్తాడేమో అని వచ్చే నమ్మకంగా ఉండొచ్చు. కానీ నీ టైం కాదు అబ్బాయి. ఆయన ఉన్నాడు, నమ్మకమైనడు బుద్ధిమంతుడైన దాసుడు, ఇంకా ఆయన ఉన్నాడు. ఆయన టైం అది. నువ్వు నమ్మకంగా ఉన్నావు, మంచిదే, మంచిది. వాటికి సాక్షార్థంగా ఉండు అని రాయించాడు దేవుడు. అంటే ఇప్పుడు పలకబడిన వాక్యాల కోసం, అంటే ఆ 7 ముద్రల సంగతుల కోసం నాకు ఆ వచనం చదివినప్పుడు ఫీజులు ఎగిరిపోయినాయి నాకు అసలు. మోసే ఎప్పుడోడు తర్వాత పోనీ ఇది కాదు అని అంటే ఏ సంగతిలో మీరు నాకు చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను చెప్పేది కాదు, దీనికి దానికి సంబంధం లేదని అంటే దేనికోసం నువ్వు నాకు చెప్పాలి. మోసే దేనికోసం, ఏ పలకబడి ఎక్కడ పలకబడ్డాయి ఇంకా వాక్యాలు? పోకిన వాడు ఎక్కడొచ్చింది? ఈ కాలంలోనే వచ్చింది అది పలకబడిన వాక్యం. ఈ వాక్యానికి మోసే అప్పుడు సాక్షార్థంగా నిలబడ్డాడండి. దేవుడు ప్రణాళిక ఎంతలా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు చూడండి. చాలాసార్లు చదివేశాం ఈ వచనం. ముందు చెప్పే విషయాలు నేను ఎప్పుడైతే ఇంగ్లీష్లో చూసానో నాకు చెప్పింది అసలు. తర్వాత పలకబోయే విషయాల కోసం మోసే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, సాక్షార్థంగా దేవుడు నిలబెట్టాడు. ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నా కానీ ఇవ్వలేదు మోసేకి. ఈ కాలపు ప్రవక్త కోసం దేవుడు ఆలోచన కలిగి ఉండి, నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు, నా ఇంటి వారికి మాంసాహారం పెట్టేవాడు ఇంకొకడు ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనకి ఆ సంగతులు ఆయన పలుకుతాడు అని అంటే, అందుకే పౌలు గారు రాశాడు, తర్వాత పలకబోయే విషయాలకి మోసే సాక్షార్థంగా నిలబడ్డాడు. అక్కడ మోసే పరిచారకుడై ఉండి సాక్షార్థముగా. క్రీస్తుపూర్వం బహుశా మోసే 1600 అనుకుంటా, 1600 2000 తప్పగా నాకు 1600 కన్ఫర్మ్ కాదు కానీ నేను చెప్తున్నాను. అంటే 3600 సంవత్సరాల క్రితం, అప్రాక్సిమేట్ 3600 సంవత్సరాల క్రితం మోసే ఈ విషయాల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈరోజు ఉన్న సేవకులుగా విషయాలు ఏంటో అవసరం లేదు. అలాగేందుకు? నేను ప్రశ్న అడిగాను అనుకో, చేతులు ఎత్తమని అన్న కానీ ఎంతమంది 7 ముద్రలు చదివారో అని అడిగాను అనుకో, చేతులు ఎత్తద్దు. ఎంతమంది 7 ముద్రలు చదివారు? ఎంతమంది వర్తమానాలు చదువుతున్నారు? ఈ పలకబడే విషయాల కోసం 3500 సంవత్సరాల క్రితమే మోసే సాక్షార్థంగా ఉన్నాడు, ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నీకు నాకు ఎదురుగుండా పడిపోతే దాని విలువ తెలియట్లేదు. తర్వాత ఎప్పుడో 2000-3000 సంవత్సరాల తర్వాత వచ్చే విషయాలకి మోసే అంత ఇంట్రెస్ట్గా ఉంటే, ఆ కాలంలో నిన్ను నన్ను పెట్టాడు దేవుడు. ఆ విషయాలు నువ్వు ఇంకెంత అలా ఇంట్రెస్ట్గా చదవాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను, వారానికి ఎన్ని చదవాలి? 7 వర్తమానాలు అలా చదువుతున్నారు. దేవుడు వాళ్ళందరినీ దీవించును కాక. అంటే అది ఎవరికి ఉంటుందని అంటే, ఆ జీలు ఆ మోసే ఎలా అయితే మోసేలో ఏ ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ ఇంట్రెస్ట్ కలిగిన ప్రజలకు మాత్రమే ఉంటుంది. లేకపోతే ఎప్పుడో చెప్పేదానికి అది ట్రైలర్ మెయిన్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. ఆయన అప్పుడే ఇప్పుడు అంటే ఆ వచనం మీకు అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలకు ముందు మోసే ఎలా ఎదురు చూశాడు అంటే, ఈ ఉరుముల్ని దాయమనేటప్పుడు దానియేలు కూడా చూసుంటాడంటారా? ఇది అందరికి చెప్పేస్తే బాగుండు అని అంటే, సైలెన్స్, నీ టైం కాదు అంటే. తర్వాత పలకబడిన మాట పరిచర్య చేసే ఒక ఆయన వస్తున్నాడు. ఆ 3వ ఈడ్పు కార్యం చేసి ఒక ఆయన వస్తున్నాడు. నా ఆస్తిలో మిక్కిలి విలువైన వస్తువులు పట్టుకెళ్ళి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పట్టుకెళ్తాడు, మీరు కంగారు పడకండి అన్నాడు. అది జస్ట్ వాళ్ళకి ట్రైలర్లు చూపించాడు అంతే దేవుడు. కానీ అసలైనదంతా ఇప్పుడే తెరవబడింది. ఇప్పుడు అటువంటి వర్తమానాలకి మన దగ్గర విలువ లేదు. ఒక పుస్తకం ప్రింట్ చేయడానికి ఎంత అవుద్దో తెలుసా మీకు? ఒక పుస్తకం
ఎక్కువ ప్రింట్ అయితే ఒక 40 రూపాయలు పడుతుంది. ఒక పుస్తకం ప్రింట్ వేయించడానికి ప్రెస్కి వెళ్తే ఒక 4,000 లేకపోతే 5,000 కాపీలు వేయాలని అంటే 1,00,000 రూపాయలు పట్టుకుంటే కానీ అవ్వదు. చాలామంది దైవజనులు ప్రేరేపించబడి ఫ్రీగా వర్తమానాలు పంపుతున్నారా లేదా? వాళ్ళు రక్తం పెట్టిస్తున్నారు. అది ఆ వర్తమానం యొక్క విలువ మీరు తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉన్నారు, నెలకు ఒక 30,000 వస్తుంది అనుకో, అందులో నెలకు 3,000 5,000 ఇస్తున్నారు అనుకో. ఈ పుస్తకాలు ఒక చోటకి వెళ్ళాక మీరు ఒక పుస్తకం వేయించారు, ఆ పుస్తకం ఒక చోట వెళ్ళాక షెల్ఫ్లో పడి చెదపట్టేస్తుంది అనుకో, మీకు ఎలా ఉంటుంది? నేను నా పిల్లలకు కొనాల్సిన డబ్బులు, నేను బట్టలు కొనుక్కోవాల్సిన డబ్బులు, నా ఇంటి రెంట్ కట్టాల్సిన డబ్బులు నేను తీసి పక్కన పెడితే వీళ్ళకి ఆ విలువ తెలియట్లేదు అని అనుకుంటారా అనుకోరా? మరి అలాగే నీ దగ్గరికి పంపించే వాళ్ళ పుస్తకాలను కూడా నువ్వు వదిలిపెట్టేస్తే అవతల వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా. మనుషుల దృష్టి పక్కన పెట్టిన దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు నిన్ను. పుస్తకాలు కనుక ఖాళీగా వదిలేస్తే ఆ వర్తమానాలు చదవాలి మీరు. అంటే ఆ వాక్యం మీద అంత ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. దావీదు తనకు తాను ఎంకరేజ్ చేసుకున్నట్లుగా అందరూ వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. దావీదు తనకు తాను ఎంకరేజ్ చేసుకున్నాడు. ఆ విధంగా మీరు కూడా ఆ వర్తమానాలు చదవడానికి. అన్ని సంవత్సరాల క్రితం మోసే అంత ఇంట్రెస్ట్ చూపిస్తే అది పూర్తిగా తెరవబడిపోయిన కాలంలో నీకు నాకు ఇంకెంత ఇంట్రెస్ట్ ఉండాలి? అర్థమవుతాం నేను చెప్పింది. అక్కడ పౌలు గారికి కూడా తెలుసు ఏదో పరిపూర్ణమైనది రాబోతుంది, ఫుల్ పార్ట్ రాబోతుంది, ఫుల్నెస్ ఏదో రాబోతుంది, సంపూర్ణత రాబోతుంది. కానీ నాకు కొంత మట్టుకే తెలుసు, కొంత మట్టుకే ప్రవచిస్తున్నాను అన్నాడు. పౌలు గారికి సగం తెలుసు అనడానికి మనం అంత పెద్దటోళ్ళం కాదు, కానీ ఆయన రాశాడు కాబట్టి చెప్తున్నాం. పౌలు గారి పరిచర్యలో చిటికినేలు కూడా కాదు మంది. ఆయన చేసిన పరిచర్యలో జైలు ఎట్టు కొడితే మళ్ళీ వస్తారా మీరు ఎవరన్నా? ఈరోజు చర్చికి వెళ్ళినందుకు ఈరోజు అందరూ ఉతికేశారు ఇంకా పోలీసు వాళ్ళు. మళ్ళీ తర్వాత అది మరి ఏమి ఉండదు, కెమెరాని పాస్టర్ గారు ఉంటారు అంతే. పెదార్ నేను లైవ్ చూస్తాం పెదార్ అంటారు వాళ్ళు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుడికి యథార్థమైన సేవ చేసిన సేవకుడు పౌలు గారు. మరి ఈ కాల ప్రవక్త ఆయన ఆ విధంగా చేశాడు కదా. ఆయన ఎంతో కష్టపడి, వారమంతా కష్టపడి మొత్తం ఆయన కరెంట్ దాంట్లో పనిచేశాడు, చాలా వాటిలో పనిచేసుకుని లైన్మెన్గా చేశాడు, చాలా విషయాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన్ని దేవుడు అలా నలగొట్టాడు, పౌలు గారిని నలగొట్టినట్టుగా. అందుకే ప్రవక్త అన్నాడు, పౌలు గారు బోధించిందే నేను బోధించాను. పౌలు గారు పరలోకం వెళ్తాడా? ప్రవక్త అన్నాడు, పౌలు గారు వెళ్తే నేను వెళ్తాను. ఎందుకనంటే పౌలు గారు ఏం బోధించాడు, నేను అదే బోధించాను. ప్రవక్త కూడా చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. పౌలు గారి తర్వాత అంత దమ్మున్న సేవకుడు ఈయనే, ఎవరికి లేదంత. ఇప్పుడున్న సేవకులను చెప్పాను, నేను పౌలు గారు చెప్పింది చెప్తున్నానని. బాప్తిస్మం ఇవ్వట్లేదు నువ్వు, దేవుడు ఒక్కడని చెప్తున్నావు నువ్వు, అలా చెప్పగలడు? బైబిల్లో లేని కదా నువ్వన్నీ చెప్పేది. అటువంటి ధైర్యం కలిగిన నమ్మకమైన బుద్ధిమంతుడైన సేవకుడి కాల ప్రవక్త, ఆ బలమైన ఆహారం పట్టుకొచ్చిన ప్రవక్త ఆయన. హల్లెలూయా. కొరింథీయుల మొదటి పత్రిక 13 చదువుదాం ఒకసారి. కొరింథీయుల మొదటి పత్రిక 13 అధ్యాయం 9 నుంచి. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని we know in part and we prophesy in part. తర్వాత పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. బట్ when that which is perfect, పరిపూర్ణమైనది పర్ఫెక్ట్ థింగ్ ఎప్పుడైతే వస్తుందో భాగంలో విచ్ ఇన్ పార్ట్ షల్ బి డన్ అవే. పౌలు గారు ఏమన్నాడు, నేను భాగం కొంత మట్టుకు ప్రవచించి ఇన్ పార్ట్ అన్నాడు. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే పర్ఫెక్ట్ థింగ్ ఒకటి రాబోతుంది, అది వచ్చినప్పుడు నేను చెప్పిన భాగం వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే దాన్ని పక్కన పెట్టేమని కాదు, నా తప్పుగా అర్థం చేసుకోకండి, దాని కంటిన్యూషన్ ఇది. పరిశుద్ధాత్మతో నింపబడిన ఏ సంఘమైనా దేని కంటిన్యూషను? అపోస్తుల కార్యాల కంటిన్యూషన్.
అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం వరకు ఉంది. ఇప్పుడు నిజంగా ఏ సంఘమైన పరిశుద్ధాత్మ చేత నింపబడితే అపోస్తులు 29, అపోస్తుల కార్యాలు 29వ అధ్యాయం స్టార్ట్ అవుద్ది. అది చెప్పాడు ప్రవక్త. చదవండి. నేను ఎంత వచ్చాను? 11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. Amen. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతూ, అంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది పోతుంది అని అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నేను ఎంత చేసినా అది పూర్ణం కాదు ఇక చెప్తాడు ఆయన. ఆ పూర్ణం కానిది ఏమవుద్దంటే నిరర్థకం అయిపోద్ది. తర్వాత నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, ఓకే, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఓకే, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. అక్కడ ఫర్ నౌ వి సీ త్రూ ఏ గ్లాస్, అద్దంలో చూసినట్లు చూస్తాం. కానీ అప్పుడైతే ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఆ ఫేస్ వచ్చిందా? ఫేస్ టు ఫేస్ చూసామా? తర్వాత ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు నేను కొంత మట్టుకే తెలిసి, పౌలు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఏమన్నాడు? ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. ఆ తప్పేం లేదు, పౌలు గారు సగం తెలిసి అనడానికి ఆయనే రాశాడు. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగాను, కానీ అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. అప్పుడంటే ఎప్పుడు? ఇప్పుడు. ఈ కాలం కోసం పౌలు గారు కూడా రాస్తున్నాడు. చదువుకున్నానని చెప్పింది. అంటే పూర్ణము కానిది, పూర్ణమైనది వచ్చినప్పుడు, పర్ఫెక్ట్ థింగ్ వచ్చినప్పుడు పూర్ణము కానిది వెళ్ళిపోతుంది. అర్థమవుతున్నాను నేను చెప్పింది. అలాగే ఈ నమ్మకమైన సేవకుల వలె ఎవరు, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము. అంటే నమ్మకమైన సేవకుల కోసం మాట్లాడుతున్నాను నేను, అందుకు రెఫరెన్స్లు తీస్తున్నాను. 15వ అధ్యాయం 21వ వచనం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవంతోడు నా ఏలిన వాడవను రాజువనగు నీ జీవంతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవను రాజువనగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేసెను. దాసుడు, ఇక్కడ దావీదు కూడా ఒక నమ్మకమైన దాసుడు ఉన్నాడు. అతను ఎవరు అని అంటే ఇత్తయి. అతను ఏం చెప్తున్నాడు అని అంటే, నా రాజు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు. ఈరోజు కూడా నమ్మకమైన సేవకుడు ఏదైనా కానీ ఎవరైనా చెప్పేది ఏంటి అని అంటే చెప్తారు, ఆ రాజు జీవించినంత కాలం. మన రాజు చనిపోతాడా? ఆ రాజు చనిపోయాడు, కానీ మన రాజు చనిపోయేవాడు కాదు. యుగ యుగములకు సజీవంగా ఉండే దేవుడు మన దేవుడు. ఆ సేవకుడిగా నేను ఉంటాను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. బలమైన ఆహారం పెట్టింది ఎవరు? ఈ కాల ప్రవక్తనా? 7 ముద్దల వర్తమానమేనా? హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏ పునాది అయితే వేశాడో, ప్రతివాడు అంటాడు పౌలు గారు, ప్రతివాడు ఎలా కడుతున్నాడో చూసుకోవాలి. పౌలు గారు వేసిన పునాది మీద కడుతున్నారా లేదా? పౌలు గారు పునాది వేశాడు. నేర్పని అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ఆ పునాది వేసిన దాని మీద ఎవడికి నచ్చినట్టు ఆడు కట్టేస్తున్నాడు ఈరోజు. అవునా కదా? బాప్తిసం వాడిష్టం, ప్రవృత్తి భోజనం వాడిష్టం, స్త్రీలు బోధించకూడదంటే బోధించడం వాళ్ళ ఇష్టం. ఎవడికి వాడికి నచ్చినట్టు కట్టేస్తున్నాడు ఆ పునాది మీద. కానీ అది నిలబడదు. నిలబడేది పౌలు గారు చెప్పినట్టు చెప్తేనే నిలబడుతుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ బలమైన ఆహారం ఏంటి అని అంటే, ఆ ప్రకటన 10లో దిగి వచ్చిన చిన్న పుస్తకమై ఉన్నది. ఆమేన్, ఆమేన్. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లో, అత్యంత సంతోషకరమైన ప్రజలం మనమే. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన ప్రజలు ఎవరనంటే నువ్వు నేనై ఉన్నాము. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ బలమైన ఆహారం వచ్చింది, ఇప్పుడు ఈ వాక్యం వచ్చింది. లూకా సువార్త తీయండి.
లూకాసు వార్త 5:37. ఎవడనో పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయాడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసం తిత్తులను పిగుల్చును. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం కొత్త ద్రాక్షారసం వీడు పోయాడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును. అసలు కొత్త ద్రాక్షారసం ఈ పాత తిత్తుల్లో ఎందుకు వేయకూడదు? ప్రవక్త అన్నాడు, ఈ తిత్తుల కోసం నాకు అర్థం అవడానికి నేను మిషనరీగా బయటికి వెళ్ళాక అర్థమైంది అన్నాడు. ఇంగ్లీష్లో బాల్స్ అని ఉంటుంది, కానీ ఆ తిత్తి అంటే చర్మముతో ఉండేది, చర్మముతో తయారు చేసేది. ఆ తిత్తుల కోసం నాకు అర్థం అవడానికి నేను మిషనరీగా బయటికి వెళ్ళాక అర్థమైంది అంటున్నాడు. అసలు ఈ కొత్త ద్రాక్షారసానికి ఎందుకు కొత్తవే కావాలి చెప్పాలి? ఎందుకు అని అంటే ఆ తిత్తు అనేది చర్మముతో చేయబడింది, చర్మముతో చేయబడింది. ఎప్పుడైతే కొత్త ద్రాక్షారసం అందులో వేయబడుతుందో అది పాతదనుకో, అందులో నూనె ఉండాలి. చర్మంలో ఏముండాలి? నూనె ఉండాలి ఆ తిత్తులో. ఆ నూనె లేదనుకో ఆ తిత్తి ఎక్స్పాండ్ అవ్వదు, సాగే గుణం ఉండదు. అంటే ఆ ద్రాక్షారసం ఎటు కావాలంటే అటు వెళ్ళాలి. ద్రాక్షారసం చెప్పినట్టుగా తిత్తి నడుచుకోవాలి. అంతేనా? మనందరికీ తెలుసు నూనె అనగా పరిశుద్ధాత్మ. ఆమేన్. ఇప్పుడు ఆ తిత్తులో ఏముండాలి అని అంటే నూనె ఉండాలి. నూనె ఉన్న తిత్తు మాత్రమే కొత్త ద్రాక్షారసాన్ని మోయగలదు. కొత్త ద్రాక్షారసం అని అంటే ఈ కాలానికి వచ్చిన తాజా వాక్యమై ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఎందుకు క్రైస్తవ జీవితంగా జీవించడానికి ఏం కావాలన్న వర్తమానంలో 57:011 ఆ వర్తమానం ఏంటి? 15వ పేరా. ఇప్పుడు ఒక కొత్త సీసా అంటే కొత్త తిత్తు, కొత్తగా చర్మంతో తయారు చేసిన తిత్తి, ఆ కొత్తగా చర్మంతో తయారు చేసిన తిత్తిలో ఇంకా జంతువు యొక్క నూనె ఉంటుంది. ఆ తిత్తులో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ తిత్తిలో ఏముంటుంది? నూనె ఉంటుంది. ఆ తర్వాత కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తిలో పోయబడినప్పుడు ఆ కొత్త ద్రాక్షారసం ఉబ్బడం ప్రారంభించినప్పుడు కొత్త తిత్తి వదులుకుంటుంది, బయటికి నెట్టుకుంటుంది, ఇలా సాగుతుంది. అది ఇలా జరుగుతుంది ఎందుకంటే దానిలో నూనె ఉంటుంది. ఇప్పుడు తిత్తులు అంటే ఎవరో కాదు కానీ నువ్వు నేనే. మరియు సంఘానికి ఇప్పుడు ఏం కావాలి అంటున్నాడంటే ప్రవక్త, హోలీ స్పిరిట్ ఆయిలింగ్. ఆయిలింగ్ దేనికి చేస్తారు? సైకిళ్ళకి, బండ్లకి ఆయిలింగ్ చేస్తారు కదా. ఎందుకు అని అంటే స్మూత్ జర్నీ కోసం, అవును కదా. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే సంఘానికి నూనె పట్టించాల్సిన సమయం. సంఘానికి ఏం కావాలి? ఇప్పుడు ఆయిలింగ్ చేయాలి. ఇప్పుడు సంఘానికి అంటే ఆయిల్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఎప్పుడైనా ఉంటే అది ఈరోజే. పరిశుద్ధాత్మ నూనె పట్టించడం కొత్త ద్రాక్షారసమై ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొత్త ద్రాక్షారసం. అయితే కేవలం నూనె కలిగిన తిత్తులు మాత్రమే ఈ కొత్త ద్రాక్షారసాన్ని అంగీకరిస్తాయి. ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన కొత్త ద్రాక్షారసాన్ని ఎందుకు కొన్ని తిత్తులకు అర్థం అవ్వట్లేదు చెప్పాలి? నూనె లేదు, గవుక్కుమని కానీ ఆ నూనె లేని తిత్తిలో కానీ ఇది వేసావా పగిలిపోయి నువ్వు వేసిన ద్రాక్షారసం కూడా పోద్ది కదా. ఆ తిత్తుల్లో ఆ నూనెన్న తిత్తులే ఇది తట్టుకుంటాయి. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ఈ వాక్యం అందులో వేసినప్పుడు నువ్వు మేకప్ వేసుకోకూడదు, అమ్మాయిలు అబ్బాయి డ్రెస్ వేయకూడదు, అబ్బాయిలు అమ్మాయిల్లో జుట్టు పెంచుకోకూడదు అంటున్నప్పుడు వీడికి నూనె ఉందనుకో అది చెప్పినట్టు సాగి కటింగ్ వేయించుకుంటాడు. లోపల నూనె లేదనుకో పేలిపోయి గుడికి రావడం మానేస్తాడు. నూనె ఉందనుకో ఆ ద్రాక్షారసం చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిల్ని స్కిన్ టైట్ డ్రెస్లు వేసుకోకూడదని చెప్పామనుకో, నూనె ఉందనుకో ఆ కుటుంబంలో ఏం చెప్తారు? వాక్యానుసారంగా వేసుకోవడం మానేసే అని చెప్పాలి. నూనె ఉండదు కొన్ని కుటుంబాలకి. అప్పుడు ఏం చేస్తా తెలుసా? మాకే టార్గెట్,
ఏంటి? నాకే టార్గెట్. ఒక విషయం చెప్పనా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి వాక్యం? ఎవరికి తగలాలి కదా. ఇప్పుడు ఎవరికి తగిలితే వాళ్ళు నాకు టార్గెట్ చేశాడు అనుకున్నారనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి వాక్యం? నేను చెప్పింది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పాలా వద్దా? ఇక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పాలంటే ఎవడో ఒకటి గారు తప్పుదేం చేసినప్పుడు తగిలేస్తుంది అనుకో, టార్గెట్ అంటున్నారు అనుకో, ఇంకెవరికి చెప్పాలి? దారిపోయే వాళ్ళకి చెప్పాలా? ఉన్న వాళ్ళకే కదా చెప్పాలి, అవునా కదా? ఇలాగా ఈ కొత్త తిత్తులో నూనె ఉంటే కనుక ఆ వాక్యం చెప్పినట్టు ఇలా ఫ్లెక్సిబుల్ అవుతారు, వాక్యానుసారంగా మలుచుకుంటారు. కొంచెం చెప్పనా, కాకపోతే ఏమన్నాడంటే ఆ కోటుకి నువ్వు కోటికి సరిపడా ఎదగాల, ఆ వస్త్రానికి, పెండ్లి వస్త్రానికి నీ సైజుకి అది కట్ చేసేయకూడదు. ఏంటి, నువ్వు సన్నంగా ఉన్నావు అనుకో, చెయ్యి ఖాళీగా ఉందనుకో, చెయ్యి పెంచు, అంతేగాని తగ్గించేయకూడదు. ఎందుకనంటే ఆ వస్త్రానికి తగినట్లుగా నువ్వు ఎదగాల. గొర్రెపిల్ల భార్య గొర్రెపిల్ల సిద్ధపరుస్తుందా, తనకు తాను సిద్ధపరచుకుంటుందా? అంటే ఎవరికి వాళ్ళే సిద్ధం చేసుకోవాలి. అర్థమవుతుందని చెప్పింది. అంటే ఆ వస్త్రాన్ని మీరు కట్ చేసేయకూడదు. ఆ వస్త్రాన్ని కట్ చేసి అబ్బాయి ఇప్పుడు మనకి మరి జీన్ ప్యాంట్ వేయకుంటే అలాగా, జీన్ ప్యాంట్ వేయకుండా ఉంటే అలాగా కాలేజీకి వెళ్ళినప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు. ఎవరన్నా జీన్ ప్యాంట్లు కాలేజీకి వెళ్ళినప్పుడు తీర్లే. ఎందుకనంటే వాక్యం చెప్పినప్పుడు ఆయిల్ ఉంటే ఫ్లెక్సిబుల్ అయ్యి మార్చుకుంటారు. ఆయిల్ లేదనుకో వెళ్ళిపోద్ది అది, అంతే కదా. ఇప్పుడు 65 అంత్యకాలం మంది అభిషక్తులు మన వర్తమానంలో అది ఉందా? ప్రవక్త అంటాడు ఇప్పుడు మనం ద్రాక్షారసం అంటే ఈ కాలానికి వచ్చిన వాక్యం. ప్రవక్త ఆ వర్తమానంలో అంటాడు అండ్ అవర్ న్యూ వైన్, మన కొత్త ద్రాక్షారసం. అవర్ న్యూ వైన్ అంటే ప్రవక్త అంటున్నాడు మన కొత్త ద్రాక్షారసం ఆ పాత తిత్తుల్లో పనిచేయదు. అవర్ న్యూ వైన్ అంటే ఈ కాలంలో వచ్చిన తాజా చిన్న పుస్తకం ఆ వర్తమానమై ఉన్నది. అప్పుడు ప్రవక్త అంటాడు అండ్ అవర్ న్యూ వైన్ ఇన్ దేర్ ఓల్డ్ బాటిల్స్ వోంట్ వర్క్. ప్రవక్తకి ఒక సహోదరుడు వచ్చి మా నాన్నగారికి వర్తమానం చెప్పి అంటాడు, వేటకు తీసుకెళ్తారు, అది తెలుసు కదా స్టోరీ. చెప్పినప్పుడు ప్రవక్త తీసుకెళ్తారు, 2-3 రోజులు ఉంటాడు అనుకుంటా అక్కడ. ప్రవక్త ఉంటాడు మా నాన్నగారికి ఈ కాలపు వర్తమానం చెప్పు అన్నప్పుడు ఆయన శుభ్రంగా 3 రోజులు వేటాడుకుని సైలెంట్గా వచ్చేస్తాడు. ప్రవక్త తీసుకెళ్ళిన ఆయన కోపం వస్తుంది, చెప్పడానికి నేను తీసుకెళ్ళింది ఎందుకు, మా నాన్నగారికి వర్తమానం చెప్తాను. అప్పుడు ఆయన ఏమన్నాడు ప్రవక్త, ఈ వెస్లీ కాలంలోనే రక్షించబడ్డాడు ఆయన. ఆ తిత్తి ఎప్పుడుదంటే వెస్లీ కాలంలోది. ఇప్పుడు ఆ తిత్తిలో ఇది వేయకూడదు కదా. అంటే ఆ పాత తిత్తుల్లో ఈ అవర్ న్యూ వైన్ మన కొత్త ద్రాక్షారసం పనిచేయదు. వేసామంటే దాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతాం. అదవుతాం. ఆయన అప్పుడే చనిపోవాలి కానీ కొంచెం ఎక్కువ లవోదికే వరకు బతికేసాడు, అంతే కదా, అదే చెప్పాడు కదా. అలాగా ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈరోజు మనకున్నది ఏంటి అని అంటే ఈ రోజున తాజా ద్రాక్షారసం. యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. రెండో అధ్యాయము ఆ వివాహం దగ్గర చెప్తూ 3వ వచనం చదవండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదన్ను. ఆయన తల్లి అక్కడ ఏమైపోయింది, వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఇది ఎప్పుడు మొదటి రాకడలో జరిగిన కార్యం. అక్కడ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు ఆ తల్లి వచ్చి ఏమంటుందని అంటే పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పింది చేయండి, మీరేం ప్రాసెస్లు యాడ్ చేయొద్దు. మీరు పొయ్యి మీద పెట్టాలా,
ద్రాక్ష పళ్ళు తొక్కాలా, అవన్నీ మీకు అనవసరం. ఆయన మీతో చెప్పింది చేయండి. ఆ పరిచారకులు ఎవరనంటే 5 రకాల పరిచర్య. ఆయన 5 రకాల పరిచర్యతో ఏం చెప్తే అదే చెయ్యాలి. 5 రకాల పరిచర్యని ఏం చెప్పాడు? స్త్రీలు ఎవరో ప్రసంగికుడిగా ఉండడానికి వీల్లేదు, పురుషుని మీద అధికారం చేయడానికి కానీ, సంఘంలో మాట్లాడడానికి కానీ లేదు. ఇప్పుడు ఈ 5 రకాల పరిచర్య ఏం చేయాలనంటే ఆడారోళ్ళ కూర్చుని ఆడవాళ్ళకి ఇవ్వకూడదు, అవునా కదా? స్త్రీ బోధకులు వాక్యానికి వ్యతిరేకం వీళ్ళు ఉన్నదే కదా, అవునా కదా? ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఇక్కడ వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షరసం అంటే ఏంటి? వాక్యం. ద్రాక్షరసం అంటే ఇంకా ఇంకా చెప్పాడు డెఫినేషన్స్ ప్రవక్త అయి చదువుతాం. ఇంకా ప్రస్తుతానికి అక్కడ ఉన్న దానికి అక్కడ అయిపోయింది. అప్పుడు ఆయన మీతో చెప్పింది చేస్తే మీకు వాక్యం వస్తుంది. ఓకే, తర్వాత చదవండి. ఎన్నోదేనంటే 8వ వచనం నుంచి. అప్పుడు ఆయన వారితో, వివాహంలో సన్నివేశం తెలుసు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులుగా తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, నీరంటే ఏంటి? నీరంటే వాక్యమేనా? నీరంటే వాక్యం. మరి ద్రాక్షరసం అంటే కూడా వాక్యమేనా? అది స్టిమ్యులేషన్ బై రెవల్యూషన్, ప్రత్యక్షత ద్వారా వచ్చిన ఉత్తేజం. ఇప్పుడు ఈ ద్రాక్షరసం ఎందులోంచి వస్తుంది? ఈ ఉత్తేజం వాక్యంలో నుంచి వస్తుంది. అది కూడా ఎలా వస్తుంది అని అంటే ఆయన చెప్పింది చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు సంఘాల ఉద్యమం ఎందుకు లేదనంటే ఆయన చెప్పింది చేయక, ఆయన చెప్పింది చేస్తే ఆ నీరు ఎలా అవుతుంది అని అంటే ఉత్తేజంగా మారుతుంది, ప్రత్యక్షత ద్వారా వచ్చిన ఉత్తేజంగా మారుతుంది. తర్వాత ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకున్న పరిచాలకు తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షరసం ఆ నీళ్లు రుచి వచ్చినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం. మన వివాహంలో పెండ్లి కుమారుడు ఎవరు? ప్రభుని యేసుక్రీస్తేనా? ఇప్పుడు ఆ విందు ప్రధాని ఏమంటున్నాడనంటే పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోచి జనులు మొదట ఏం వేస్తాడంట? మంచి ద్రాక్షరసం వేస్తాడు. తర్వాత చదవండి. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోతారు. నీవైతే ఆగండి చాలు. మొదట ఏం వేస్తారా? ఇప్పుడు 7 సంఘ కాలాలను మనం చూసామనుకో, మొదట మంచి ద్రాక్షరసం పడిందా లేదా? ప్రజలు ఎప్పుడైతే మత్తుగా ఉన్నారో 325 వచ్చింది. అప్పటికి 325వ సంవత్సరం వచ్చింది. అప్పుడు జబ్బు రసం పోసేశారు వీళ్ళందరికీ. అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రతివాడు మొదట మంచిదే వేస్తారు. ఇప్పుడు 7 సంఘాలలో కూడా జరిగింది అదే. మొదటి సంఘకాలంలో మంచి వర్తమానం వచ్చింది. ఆ కాలం పౌలు గారి ప్రత్యక్షత వచ్చింది, ఎఫెస్ సంఘానికి వచ్చింది. ప్రజలు ఎప్పుడైతే మత్తు అయ్యారో ఆ ఉత్తేజంలో ఉన్నప్పుడు ఎక్కించేస్తున్నారు. ఏంటి? జబ్బు రసం ఎక్కించేస్తున్నారు. ఈ జబ్బు రసం ఎక్కిన తర్వాత అయితే అందరూ అలా చేస్తారు. కానీ ఇప్పుడు చూడండి, నీవైతే ఇది వరకును, ఇప్పుడు పెండ్లి కుమారుడితో చెప్తున్నాడు విందు ప్రధాని, నువ్వైతే మాత్రం ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని. మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావు అంటే మొదటి సంఘ కాలంలో మంచి దేశావు, మరలా చివరి సంఘ కాలంలో కూడా తాజా ద్రాక్షరసం వేస్తున్నావు నువ్వు. అందరూ అయితే మత్తుకున్నప్పుడు తప్పుడు చేసేస్తారు. పెండ్లి కుమారుడా నువ్వైతే అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడనంటే నువ్వు మాత్రం అందరిలా చేయట్లేదు. మొదట మంచి దేశావు, చివరిలో 7వ సంఘకాలంలో కూడా మంచిది వేస్తున్నావు. మత్తుగా ఉన్నప్పుడు చెడ్డ వేసేవాడు కాదు ఆయన, చెడు రసం వేసేవాడు కాదు, జబ్బు రసం పోసేవాడు కాదు. అర్థమవుతున్నానని చెప్పింది. ఇప్పుడు ఆ ద్రాక్ష రసాన్ని తట్టుకోవాలి అని అంటే ఇప్పుడు తిత్తుల్లో నూనె అవసరం. తిత్తుల్లో నూనె ఎండిపోయింది అనుకో సంగతులు, అవునా కదా? ఆ తిత్తుల్లో నూనె ఇంపార్టెంట్. అందుకే ప్రవక్త అన్నాడు కదా, సంఘానికి ఆయిలింగ్, నూనె పట్టించాలి. ఇప్పుడు
ఆ నూనె పట్టించాలి. తర్వాత అదే వర్తమానంలో 57:013 ఆ వర్తమానం కొట్టేయండి. బట్ ఇఫ్ ఇట్స్ ఏ న్యూ హైట్ తర్వాత అనుకుంటా. అది కానీ అది ఒక కొత్త చర్మపు తిత్తి అయితే దానిలో కొత్త జీవం ఉంటుంది. అది అనువైనదిగా ఉండి వాక్యానికి అనుగుణంగా వంగుతుంది. ఏది నూనెన్న తిత్తి అయితే, మరియు వాక్యం ఆ ఆత్మకు ఆధారంగా ఉంటుంది. ద వర్డ్ సపోర్ట్స్ ద స్పిరిట్. ద స్పిరిట్ ఆర్ ద స్పిరిట్ సపోర్ట్స్ ద వర్డ్. మరి ఆ వాక్యం ఆత్మకు ఆధారంగా ఉంటుంది, లేదా ఆత్మ వాక్యానికి ఆధారంగా ఉంటుంది. మరియు ఆ కొత్త తిత్తులోనికి వచ్చినప్పుడు అవి ఇలా ఉంటాయి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు 3వ ముద్రలో 305వ పేర. పెట్టారా? ఇప్పుడు నూనె ఆత్మకు పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. మీకు కావలసిన ఉంటే కొన్ని వచనాలు నేను ఇస్తాను. 2 లేఖనాలు ఉన్నాయి, అది ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. తర్వాత తీయండి. అది నా ఆత్మ తైలము. తర్వాత 300 ఇది 306. మరియు ద్రాక్షారసం ఇందాక నేను చెప్పిందే కానీ కోట్ చూపించడం కోసం చదువుతున్నాను. ద్రాక్షారసం ప్రత్యక్షత యొక్క ఉత్తేజమునకు గుర్తుగా ఉన్నది. అంటే నీటిలో నుంచి ఈ ఉత్తేజం బయటకు వస్తుంది. అంటే వాక్యములో నుంచి ఈ ద్రాక్షారసం తయారై బయటకు వస్తుంది. నేను ఈ స్థలమంతా పరిగెత్తాలని ఉన్నాను. ప్రభువు నాకు చూపించినప్పుడు నా పొరుగు వారిని లేపకుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. చూసారా, ప్రత్యక్షత యొక్క ఉత్తేజము. ఎల్లప్పుడూ బైబిల్ గ్రంథంలో నూనె ద్రాక్షారసం కలిసి ఉంటాయి. ఎక్కడైనా మీరు చూడండి, నూనె ద్రాక్షారసం, నూనె ద్రాక్షారసం, నూనె ద్రాక్షారసం కలిసి ఉంటుంది. అర్థం అనుకున్నా నేను చెప్పింది. లోకాసు వార్త 10:34 చదవండి. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి. ఇక్కడ గాయపడినోడికి కూడా ఏమవుతుంది? నూనె ద్రాక్షారసం ఇస్తా ఉన్నాడు. అంటే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో కూడా ఉందా? 6వ అధ్యాయం 5వ వచనం. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు. 6వ వచనం. దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు. నూనె ద్రాక్షారసం. అందుకే ప్రవక్త అన్నాడు బైబిల్లో నూనె ద్రాక్షారసం. ప్రవక్త ఏమన్నాడనంటే, ఈ బైబిల్లోనంట మొదటి నుంచి చివరి వరకు తాడుకు అల్లిక వేసిపడిపోయి నూనె ద్రాక్షారసం కలిపి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా నూనె ద్రాక్షారసం అల్లిక వేయబడిపోయి ఒక గార్లాండ్ లాగా, ఒక లాగా నూనె ద్రాక్షారసం. నూనె ఎప్పుడు కూడా 104వ కీర్తన చదవండి. 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నల్ల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును. ఇప్పుడు నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము. ఇప్పుడు నరుల హృదయానికి సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? ద్రాక్షారసము. వారి మొగములకు మెరుగునిచ్చు తైలము. వారి మొఖాలకి మెరుగునిచ్చేది తైలము. వాళ్ళ మొఖాలు షైన్ అయ్యేలా చేసేది, ప్రకాశించేలా చేసేది ఏంటంటే తైలం అనగా నూనె. అందుకే ప్రవక్త అన్నాడు బైబిల్లో నూనె ద్రాక్షారసం కలిసి ప్రయాణిస్తున్నాయి. అర్థం అనుకుంటున్నాను నేను చెప్పింది. అయితే ఇప్పుడు ఆ సమరయుడు గాయపడిన సమరయుడి దగ్గర ఎలా అయితే నూనె ద్రాక్షారసం వేసి గాయం పట్టాడో, ఇప్పుడు ఈరోజు కూడా నువ్వైనా నేనైనా గాయపడిన దుప్పిలా కనుక నువ్వు కానీ ఉంటే నీకు కూడా నూనె ద్రాక్షారసం అవసరం. ఆమేన్. ఆ నూనె ద్రాక్షారసమే నీకు హీల్ అవడానికి సహాయం చేసేది. అర్థం కూడా నేను చెప్పింది. అయితే ప్రవక్త అన్నాడు ఈ ద్రాక్షారసం ఇంకెవరి దగ్గరైనా లేకపోతే, ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ ఫిల్డ్ విత్ ద వైన్, నీ దగ్గర ఇంకా ద్రాక్షారసం లేకపోతే యెహోషువని సంప్రదించు. ఎందుకు యెహోషువని సంప్రదించాలా? గెలలు
మోసుకొచ్చింది ఎవరు? యేసువేనా? ద్రాక్ష గెల మోసుకొచ్చాడా? ద్రాక్షారసం ఎందులోంచి వస్తుంది? ద్రాక్ష పండులోంచే కదా. అందుకే ప్రవక్త అంటున్నాడు, బీ ఇన్ టచ్ విత్ జాషువా. జాషువాతో టచ్లో ఉండు. ఎందుకనంటే ఆ ద్రాక్షారసం అనే ప్రత్యక్ష ద్వారా వచ్చిన ఉత్తేజం నీకు కావాలి అని అంటే ఆ జాషువాతో టచ్లో ఉండు. జాషువా అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీకు ఉత్తేజాన్ని ఇచ్చేది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ యెహోషువ ఎవరి తర్వాత వచ్చినవాడు? మోషే తర్వాత వచ్చినాడు. ఈ కాలానికి కూడా ఒక మోషే వచ్చాడా? ఆ మోషే తర్వాత వెంబడించేది కూడా పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు టచ్లో ఉండు. ఆ ద్రాక్ష గెలలు మోసుకొచ్చిన ఆ జాషువాతో కనుక నువ్వు టచ్లో ఉంటే నీకు ఈరోజు కూడా ఆ ప్రత్యక్ష ద్వారా వచ్చిన ఆ ఉత్తేజం వస్తుంది. ఆమేన్, ఆమేన్. అయితే తర్వాత ఇప్పుడు ఆ మొదటి నిర్గమంలో మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. ఇప్పుడు యెహోషువ 5 రకాల పరిచర్య కూడా చెప్పచ్చా? మోషే తర్వాత వచ్చిన సేవ 5 రకాల పరిచర్య కూడా ఈరోజు అదే చేస్తుంది. అవునా కదా? నువ్వు అందుకే ఈ ద్రాక్ష గేలలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళతో టచ్లో ఉండాలి. నీకు ప్రత్యక్షత కావాలి అని అంటే యెహోషువతో టచ్లోకి రా, పరిశుద్ధాత్మతో టచ్లోకి రా. నువ్వు ఎప్పుడైతే ఆయనతో టచ్లోకి వస్తావో ఇప్పుడు నీకు ఆ ప్రత్యక్ష ద్వారా వచ్చిన ఉత్తేజం వస్తుంది. ఆ ద్రాక్షరసం ఎందులోంచి వస్తుంది? నీటిలో నుంచి వస్తుంది. ఈ నీటిలో నుంచి వచ్చిందే ఈ కాలపు చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకం ద్వారానే నువ్వు కూడా ఉత్తేజింపబడతావు. ఈ ప్రత్యక్షత ద్వారా వచ్చిన ఉత్తేజం, స్టిమ్యులేషన్ బై రెవల్యూషన్. ఈ చిన్న పుస్తకాన్ని మోసే తిత్తులు ఇక్కడ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఈ కాలంలో వచ్చిన తాజా వర్తమానాన్ని, ఆ తాజా ప్రత్యక్షతను పట్టుకున్న తిత్తులు ఇక్కడ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నూనె కలిగిన తిత్తులు ఇక్కడ ఉన్నాయని నమ్ముతున్నాను నేను. ఆ నూనె కలిగినవి మాత్రమే మోయగలవు. నూనె లేకపోతే పని అవదు. అందుకే పరిశుద్ధాత్మ ఆయిలింగ్ చేసుకో. నువ్వు ఆయిలింగ్ చేసుకుంటే నీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే అనవసరంగా నీ లైఫ్ పాడైపోద్దా వాక్యం తీసుకుంటే? చెప్పనా? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కుమరించబడుతుంది. వర్షం కుమరించబడినప్పుడు గోధుమల్ని బయటకు వస్తాయి. పురుగులు కూడా గోధుమల్ని ఎత్తాయా? వాటి గుణాన్ని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నీ గుణం బయటకు వచ్చింది అనుకో, ఏం చేస్తారు? కట్టలు కట్టి అగ్నిలో వేసేస్తారు. అవునా కదా? అంటే అప్పుడు ఏమైంది? నీ జీవితం నాశనం అయిపోతుంది. అంటే నువ్వు గనక ఆయన విత్తనం అయితే, గోధుమ అయితే నీకేమొస్తుంది? అది ఎలాగనంటే వర్షం విత్తనాన్ని మార్చదు. వర్షం విత్తనాన్ని మార్చదు. మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. వాళ్ళు ఎటువంటి ఫలాలు ఫలిస్తారో. ఇప్పుడు ఈరోజు కూడా సంఘంలోని అందరి ఫలాలు ఎలా తెలుస్తాయి? వారిలో పరిశుద్ధాత్మ చాలామంది కొలిసామరా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటాం. పరిశుద్ధాత్మ విత్తనాన్ని మారుతుందా? నువ్వు దేవుని విత్తనం అయితే దేవుని కార్యాలు చేస్తావు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నీ మీద కూడా ఆ వర్షమే పడుతుంది. కానీ నువ్వు దేవుని విత్తనం కాదనుకో, వ్యత్యాసం అయిపోద్ది. పేదమైన విత్తనం అది నీ విత్తనం ఇప్పుడు మారదు. ఇంకా జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు ఏ విత్తనమో అదే చూపిస్తావు. కాకపోతే నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ విత్తనమా అని దేవుడిని అడగాలి. ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన రోసివేసేవాడు కాదు. ఆమేన్. ఆ చిన్న పుస్తకము ద్వారా ఈరోజు వధువుకు ఉద్యోగం అంతా ఆ చిన్న పుస్తకంలోంచి వస్తుంది. ఆ ప్రకటన 10లో వచ్చిన ఆ చిన్న పుస్తకం ద్వారానే వధువుకు ఉద్యోగం. ఈ రోజున ఆ పుస్తకం లేకుండా సంఘానికి ఉద్యోగం ఉండదు. మోసే లేకుండా ఉద్యోగం ఉండదు. యెహోషువతో టచ్లో లేకుండా అసలు ఉండదు. అవునా కదా? నీకు పరిశుద్ధాత్మ ఉద్యోగం కావాలి అని అంటే యెహోషువతో టచ్లోకి వచ్చేసి, యెహోషువతో టచ్లోకి వస్తే నువ్వు వెంటనే ఇప్పుడు ఆ నమ్మకమైన దాసుడిచ్చిన ఆహారాన్ని నువ్వు మోసుకుని వెళ్ళాలి. ఇప్పుడు అది నేను కంక్లూజన్. ఆ నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు తెచ్చిన బలమైన ఆహారం అనగా చిన్న పుస్తకం, అనగా కొత్త ద్రాక్షారసం నువ్వు ఇప్పుడు నీ తిత్తులలో మోసుకుని వెళ్ళాలి. ఆ తిత్తుల్ని నువ్వు నింపుకునే ముందు ఆ తిత్తిని నువ్వు నూనెతో నింపు. ఆ నూనె అనగా పరిశుద్ధాత్మ చేత ఆయిలింగ్ చేయి. ఆయిలింగ్ చేస్తే
వాక్యానికి అనుగుణంగా మారుతాం. ఆయిల్ లేకుండా కనుక నువ్వు ఆ ద్రాక్షరసం వేసావా, ద్రాక్షరసమో పోద్ది, తిత్తు పగిలిపోద్ది. అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి ఆ నమ్మకమైన దాసుడు, బుద్ధిమంతుడైన దాసుడు ఇచ్చిన ఆ బలమైన మాంసాహారాన్ని, తాజాహారం అంటే ఏంటో చెప్పనా? చాలామంది చికెన్ కొట్టింటారు కదా, అవి కోడిని అప్పుడే కొడతాం. కోడిని చేయించి ఆడొక సగం ముక్కని అలా తూకం మీద వేస్తాడు. అంటే ఒక ముక్కను కొడుతూ ఒక ముక్కను పక్కన పెడితే అది సరిపోయింది, కానీ ఆ మాంసం ఇలా ఊగుతూ ఉంటుంది. అక్కడ చూసారా అలాంటిది? తాజా చికెన్కి అది కోడి దాన్ని ఎక్కి లాగేశారు, అయినా కానీ ఆ మాంసం ఇలా ఊగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే దానిలో జీవం ఉంటుంది. అప్పుడు అటువంటి తాజా ఆహారాన్ని ఇప్పుడు ఇచ్చాడు దేవుడు మనకి. రక్తము కారుచున్న వాక్యాన్ని ఇచ్చాడు మనకి. పక్షిరాజు కులిపోయిన ఆహారం తిందో, రక్తముతో తాజా వేడి రక్తముతో ఉన్నది. రక్తం వేడిగానే ఉంటుందా? కదా వేడిగా. అందుకే మన బాడీలో టెంపరేచర్. ఆ రక్తముతో వచ్చిన ఆ మాంసాహారమే పక్షిరాజు తాజాగా తింటారు. ఇప్పుడు ఆ తాజా ఆహారాన్నే ఈ తిత్తులైన మనందరం కూడా ఈ కాలంలో మోసుకుని వెళ్ళాలి. ఈ తాజాగా వచ్చిన తిత్తుల్ని, ఆ ఆహారాన్ని, ఆ చిన్న పుస్తకాన్ని ఎవరు తీసుకొచ్చారని అంటే మోసే సాక్ష్యార్థంగా ఉన్నా అక్కడ అవ్వలేదు. కానీ ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్నం ద్వారా ఆ చిన్న పుస్తకాన్ని తీసుకొని వచ్చి ఆ పుస్తకాన్ని మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ పుస్తకాన్ని తినమన్నాడా లేదా? తిన్న తర్వాత నీ డ్యూటీ ఏంటి? తినేసి పడుకోవడమా? ప్రవచించాలి. మస్ట్ ప్రొఫెసీ అని ఉంటుంది అక్కడ. నువ్వు తప్పకుండా ప్రవచించాలి. ఎవరి గురించి? రాజుల గురించి. ఇప్పుడు ప్రవక్త ప్రవచించాడే ఈ రాజులందరి కోసం, చెప్పాడా లేదా? ఇప్పుడు వధువు కూడా ప్రవక్త పరిచర్య కింద ఉండి అదే పుస్తకాన్ని తిని వధువు కూడా తప్పకుండా ప్రవచించాలి. ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన దిగొచ్చాడు, 7వ దూతకు పుస్తకం ఇచ్చాడు. ఆ 7వ దూత ద్వారా మనకు పుస్తకం వచ్చింది. ఆ పుస్తకాన్ని మనం మోస్తూ, అంటే ఈ కాలంలో వచ్చిన ఆ నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు తెచ్చిన ఆ చిన్న పుస్తకాన్ని మోయగలిగిన తాజా తిత్తులు. ఆమేన్. ఆ పుస్తకాన్ని తింటారా? వర్తమానాలు తింటారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఉన్నారా? కొంచెం చేయలేకపోయినా ఎంతమంది అలసిపోయారు? కొంచెం వినాలి. ఎంతమంది ఉద్యమం ఉన్నారు? ఎంతమంది మనసు మార్చబడతారు? ఎంతమంది మనసు మార్చుకునాలి అని ఇష్టపడతారు? నేను ఇష్టపడతాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.